चैव ततो जयमुदीरयेत्। धर्मदृढबद्धमूलो वेदस्कन्धः पुराणशाकाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपादपो जयति। नैमिषे निमिषक्षेत्रे शौनकाद्या मुनीश्वराः कर्मणामन्तरे सूतं स्वासीनं निदं ब्रुवन्। स्वस्तु सदाम् अखिल सन्मंगलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिल कलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन् गरुडपुराणे अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम् हरि ओम्। श्रीविष्णुरुवाच प्रत्यब्धं श्राद्धमेवं ते कथयामि खगेश्वर। प्रत्यब्धं पार्वणेनैव कुर्यतां क्षेत्रजौरसौ। विधिना चेतरैरेवम् एकोद्दिष्टं न पार्वणम्। अनग्नेष्ट सुतौ स्यातामनग्नी क्षेत्रजौरसौ। एकोद्दिष्टं न कुर्यातां प्रत्यब्धं तौ तु पार्वणम्। यदा त्वन्यतरः साग्निः पुत्रो वाप्यथवा पिता। प्रत्यब्धं पार्वणं तत्र कुर्यातां क्षेत्रजौरसौ। अनग्ने साग्नयो वा पुत्रा वा पितरोऽपि वा। श्रीगुरुभ्यो हरि ओम्। కాళిక శ్రాద్ధం గురించి ప్రస్తావన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొదటి ప్రథమ సంవత్సరం దాకా గయాశ్రాద్ధాలు తీర్థశ్రాద్ధాలు లాంటివేవి చేయడానికి అనుమతి లేదు. సంవత్సరం గడిచిన తర్వాత తీర్థశ్రాద్ధాలైనా సరే లేదా గయాశ్రాద్ధాలైనా సరే అలాంటివన్నీ చేయడానికి అనుమతి అనేది ఉంది. అయితే గయాశ్రాద్ధం లేదా బ్రహ్మకపాల శ్రాద్ధం బదిరిలో ఇటువంటి విశేషమైన క్షేత్రాలలో శ్రాద్ధం చేస్తే మళ్ళీ శ్రాద్ధం చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది అభిప్రాయపడతారు. కానీ అలాంటిదేమీ లేదు. విశేషమైన మహాపుణ్యదాయకం ఆ క్షేత్రాలలో శ్రాద్ధం చేయడం అనే అభిప్రాయంతో మనకు పురాణాలలో అలా చెప్పబడి ఉన్నదే తప్ప వాస్తవికంగా చూస్తే ప్రత్యబ్ధం ప్రతి సంవత్సరం ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ప్రతి సంవత్సరం తమ తల్లిదండ్రుల గురించి శ్రాద్ధం అనేది ఖచ్చితంగాను కూడా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రత్యబ్ధం పార్వణేనైవ కుర్యాతాం క్షేత్రజౌరసౌ. విశేషంగా కొన్ని విశేష సందర్భాలలో కుమారుడికి ఆరోగ్యం బాలేదు లేదా హాస్పిటలైజ్డ్ ఉన్నాడు. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు ఏదో అనర్థం జరిగింది. అలాంటి మరణించిన తల్లిదండ్రులకు సంబంధించిన కుమారుడైతే చేసే స్థితిలో లేడు. అతడు హాస్పిటలైజ్డ్ అయి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేంత వరకు ఎన్ని రోజులవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరణించిన ఆ వ్యక్తుల కళేబరాల్ని అలాగే పెట్టడానికి అవకాశం ఉండదు. అలా ఉన్నప్పుడు ఆ కళేబరాన్ని అగ్ని సంస్కారం చేసేసి అంత్యేష్టి క్రియలు లాంటివన్నీ కూడా 13 రోజుల దాకాను కూడా చేయవలసిన ఏవైతే శ్రాద్ధ విధానాలు చెప్పబడి ఉన్నాయో అవన్నీ చేసేసేయాలి. అది ఎవరైనా వారి తాలూకా బంధువులు ఎవరైనా కూడా చేయడానికి అనుమతి ఉంది. కానీ నెల రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యాన్ని సరిచేసుకొని తిరిగి తను నార్మల్ అయిన జీవితాన్ని గడుపుతున్నాడు కుమారుడు. అలాంటప్పుడు ఎవరో అంత్యేష్టి చేశారు, ఇంకెవరో అగ్ని సంస్కారం చేశారు. అలా ఉన్నప్పుడు ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం కూడా వాళ్లే చెయ్యని అని అనడానికి లేదు. పుత్రజవు క్షేత్రజవు ఔరసు కన్న కొడుకు వారు ఒకవేళ అంత్యేష్టి క్రియలను చేయడానికి ఒకవేళ అవకాశం లేకుండా ఉంది, అంత్యేష్టి ఇంకెవరో చేశారు.
అంత మాత్రాన తనకు అవకాశం దొరికిన తర్వాత ప్రత్యర్థ శ్రాద్ధం అనేది మానడానికి లేదు. అది ప్రత్యర్థ శ్రాద్ధం అనేది ఖచ్చితంగాను కూడా చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక కొన్ని సందర్భాల్లో విధినా చేతరైరేవం ఏకోద్దిష్టం న పార్వణం. చాలా మంది సంతానం ఉన్నారు. చాలా మంది సంతానం అనేది ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రులకు శ్రాద్ధం అనేది చేసే ప్రసంగం అనేది ఉంటే అప్పుడు ప్రతి సంవత్సరం అంటే కాలిక శ్రాద్ధం అనేది వచ్చినప్పుడు ఏకోద్దిష్ట విధిగా ఆ శ్రాద్ధాన్ని చేయడం అనేది చెప్పి ఉన్నారు. అనగ్దేష్ట సుతోశాత మనగ్ని క్షతజౌరసు. ఒకవేళ అనగ్నేహే మరణించిన వ్యక్తికి అగ్ని సంస్కారం అనేది జరగలేదు. అలాంటి ఆ సందర్భంలో అగ్ని సంస్కారం జరగనటువంటి వ్యక్తి కోసమని ఏకోద్దిష్ట శ్రాద్ధాన్ని కూడా అక్కడ చెప్పబడి ఉన్నది. ప్రత్యబ్దం పారమణం తత్ర కుర్యాత్నాం క్షేత్రజౌరసౌ అనగ్నేహ సాగ్నేయువా పుత్రావా పితరోపివ. లేదా రెండు పక్షాలు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రతి సంవత్సరం కూడా కాలిక శ్రాద్ధం అనేది ఏది ఉందో అటువంటి కాలిక శ్రాద్ధంలో ఏకోద్దిష్ట విధితో అయినా కూడా చేయవచ్చు. మొత్తానికి ఒకటి చేయండి. ఒకటా ఏకోద్దిష్ట శ్రాద్ధం చేయండి, లేదా పార్వణ విధి సామాన్యంగా మనం చేస్తాం మీ పిండ ప్రదానం, అటువంటి పార్వణ విధినైనా చేయండి అని చెప్పి ఉన్నారు. అయితే ఒకవేళ మరణించిన వ్యక్తికి అగ్ని సంస్కారం జరిగినా జరగకపోయినా మొత్తానికి వారి తాలూకా కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతడు ప్రతి సంవత్సరం కూడా పార్వణ విధిగా పిండ ప్రధాన విధిగానే శ్రాద్ధం అనేది చేయవచ్చు. ఏకోద్దిష్టం సుతైకార్యం క్షయాహి ఇతి కేచన దర్శకాలే క్షయో యస్య ప్రేతపక్షే అథవా పునః. ఇలా కొంతమంది జ్ఞానులు వారు కూడా ఈ రకంగా చెప్తారు. కాబట్టి ఉత్తమమైన పక్షం అని అంటే సామాన్యంగా అందరూ కూడా ఫాలో అయ్యేటటువంటి పద్ధతి. కుమారులు వేరు వేరు ఊళ్ళలో ఉన్నప్పటికీ కూడా, ఆస్తి విభాగాలు అనేవి చేసుకున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నారు అని అయితే వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళ తల్లిదండ్రుల కోసం శ్రాద్ధం పార్వణ విధిగా పిండ ప్రధాన విధిగా శ్రాద్ధం అనేది తప్పకుండాను కూడా చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇక దర్శతిథి, ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం ఒకటి. అంతే మాత్రమే కాకుండా ప్రతి నెల అమావాస్య తిథి అంటే శ్రాద్ధ తిథి అమావాస్య వచ్చి ఉండాలి. అది చతుర్దశి అయినా వస్తుంది, లేదా అమావాస్య అయినా వస్తుంది. అలాంటి ఆ సందర్భాన్ని దర్శతిథి అని అంటారు. ఉదాహరణకి ఇవాళ చతుర్దశి, ఇవాళ అమావాస్య తిథి శ్రాద్ధ తిథి రాలేదు, రేపటికి అమావాస్య తిథి శ్రాద్ధ తిథి అనేది ఉంది. అలా ఉన్నప్పుడు అమావాస్య రోజే దర్శతిథి ఒక్కొక్కసారి వస్తుంది, చతుర్దశి రోజే దర్శతిథి అనేది ఒక్కొక్కసారి వస్తుంది. మొత్తానికి ఆ దర్శతిథి అనేది ఏ రోజు వచ్చిందో చూసుకొని ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రుల కోసమని పారమణ విధికి అనుసరించి శ్రాద్ధం అనేది తప్పకుండాను కూడా చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతారు. మూడోది ప్రేతపక్షి అథవా పునః. ఒకటి ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం, రెండోది దర్శతిథి నాడు, మూడోది ప్రేతపక్ష అంటే పితృపక్ష శ్రాద్ధం ఏదైతే ఉంది కదా, ఆ పితృపక్ష శ్రాద్ధాలలో పక్షమాసానికి సంబంధించిన విధి ఆ మూడు రకాలుగాను కూడా చెప్పి ఉన్నారు. ఏకోత్తిష్టే కుశాగ్రాహ్య సమూల యజ్ఞకర్మణి బహీలూనా సకలూనా శ్రాద్ధం వృద్ధి మృతే సదా కర్తవ్యే పార్వణే శ్రాద్ధే అశౌచం యది జాయతే అశౌచావగమే కుర్యాత్ శ్రాద్ధం హి తదంత. ఇక శ్రాద్ధ తిథి వచ్చింది, కానీ ఆ శ్రాద్ధ తిథి వచ్చినప్పుడు అశౌచం కూడా వచ్చింది అని అనుకుందాం. పురుడో ఇంకేదో ఒక కారణంతో అశౌచం అనేది వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే శ్రాద్ధ తిథి ఉన్నప్పుడు అశౌచము లేదా పురుడు లాంటివి వస్తే అప్పుడు శ్రాద్ధ తిథి అనేది గడిచిపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత అశుచి అనేది ఎన్ని రోజులు ఉంటుందో
ఆ అన్ని రోజుల వరకు కూడా అశుచి అనేది పరిహారం అయిన తర్వాత, సమాప్తి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ శ్రాద్ధం అనేది చేయవచ్చు. అంటే కొంతమందికి తిథి నాడు అశుచి వచ్చి ఉంటుంది, పురుడు ఇత్యాది ఏదో కారణంతో అశుచి వచ్చి ఉంటుంది. ఆ తిథి గడిచిపోయింది కదా, అలాంటప్పుడు ఏ రోజు చేయాలో ఆ రోజే శ్రాద్ధం చేయాలి. తిథి గడిచిపోయిన తర్వాత శ్రాద్ధం చేయడానికి అవకాశం లేదు అని చెప్పి కొంతమంది ప్రతి సాంవత్రిక శ్రాద్ధాన్నే మానివేస్తారు. అది కాదు, అలా చేయకూడదు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే యద్యపి శ్రాద్ధ తిథి ఉన్నప్పుడు, ప్రతి సాంవత్రిక శ్రాద్ధ తిథి ఉన్నప్పుడు ఆ రోజు మనకు అశుచి ఇత్యాదులు ఏదైనా వచ్చి ఉండవచ్చు. అవి వచ్చిన తర్వాతను కూడా ఆ అశుచి మొత్తం పరిహారం అయింది అంటే అప్పుడు ఏకోద్దిష్ట విధికి అనుగుణంగా లేదా పార్వణ విధికి అనుగుణంగా శ్రాద్ధం అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. శ్రాద్ధ తిథి ఉన్నప్పుడు అశుచి వచ్చిన, అశుచి అయిపోయిన తర్వాత శ్రాద్ధ తిథి లేకపోయినా శ్రాద్ధం అనేది చేసేయాలి అనే విషయాన్ని చెబుతారు. ఏకోద్దిష్టేతు సంప్రాప్త యది విఘ్న ప్రజాయతే మాసే అన్యస్మిన్ తిథౌ తస్యాం కుర్యాత్ శ్రాద్ధం తథైవ హి. ఇక శ్రాద్ధ తిథి ఏదైనా ఒక శ్రాద్ధ తిథి రోజు ఒకవేళ దర్శతిథి అనేది ఉన్నప్పుడు విఘ్నం అనేది వచ్చింది అని అనుకుందాం. అలాంటప్పుడు నెక్స్ట్ దర్శతిథికి శ్రాద్ధం అనేది చేయవచ్చు. తూష్ణీం శ్రాద్ధం తు శూద్రస్య భార్యాయాః తత్సుతస్య చ కన్యాయాః చ ద్విజాతీనాం అనుపేత ద్విజస్య చ. ఇక మౌనంగా ఏ మంత్రాలు ఇత్యాదులు ఏవీ లేకుండా శ్రాద్ధం అనేది చేసే పద్ధతిని శూద్రుల విషయంలో చెప్పబడి ఉన్నది. కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నాడు. అలాంటి ఆ శూద్ర స్త్రీ ద్వారా పిల్లవాడు పుట్టాడు అని అనుకుందాం. అలాంటప్పుడైనాను కూడా ఆ శూద్ర స్త్రీ కోసమని వేదమంత్ర రహితంగా మౌనంగా ఏదైతే ఫిజికల్ గా ప్రాక్టికల్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టికల్ గా మాత్రమే శ్రాద్ధం అనేది చేసే అనుమతి ఉందే తప్ప వేద మంత్రాల ఉచ్చారణ అనేది చేయకూడదు. అంటే రెండు పక్షాలు, ఒకటి శూద్రుడు మరణించాడు అని అయితే ఆ శూద్రుడి పిల్లలు అమంత్రజ్ఞంగానే మంత్రరహితంగానే శ్రాద్ధం అనేది చెయ్యాలి. కాకపోతే బ్రాహ్మణుడైన వాడు శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నాడు, అక్కడ పుట్టిన కుమారుడు ఉన్నాడు, వాడు శూద్రుడి కింద లెక్క. ఆయన తన తల్లిగారు మరణించారు కదా అని చెప్పి ఆవిడ కోసం తను శ్రాద్ధం అనేది అమంత్రజ్ఞ అంటే మంత్రరహితంగానే వేద మంత్రాల ప్రయోగం లేకుండానే శ్రాద్ధం అనేది చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు కృష్ణ పరమాత్మ. దద్యాత్ పూర్వం మృతస్యాదో ద్వితీయస్య తత పునః తృతీయస్య తత కుర్యాత్ సన్నిపాతే త్వయం క్రమః. ఇక ఒకేసారి చాలా మంది మరణించారు అనే సందర్భం ఉంది. అలాంటప్పుడు ఒకే రోజు చాలా మంది మరణించారు అనే సందర్భం అయితే అప్పుడెలా? ఒకే రోజు చాలా మంది శ్రాద్ధాలు అనేవి వచ్చాయి అని అయితే అప్పుడెలా అని అడిగితే ఆ ఒకే రోజు మరణించినటువంటి వాళ్ళ కోసము కూడా ఏదైతే మొదలు మరణించాడు అంటే టైం ప్రకారంగా రోజు ఒకటే, తిథిలో వ్యత్యాసం లేదు, తిథి ఒకటే కానీ టైం వ్యత్యాసం. 5 నిమిషాల గ్యాప్ లోనూ కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించారు అని అయితే అప్పుడు ముందు మరణించిన వాడికి ముందు పిండ ప్రదానం చేసి ఆ తర్వాత 5 నిమిషాల వ్యత్యాసంలో తర్వాత మరణించిన వ్యక్తి కోసమని పిండ ప్రదానం అనేది చెయ్యాలి. ఈ రకంగా ఒకే రోజు చాలా మంది మరణం అనేది పొంది ఉన్నప్పుడు, ఆ మరణ తిథి సమానమై ఉన్నప్పుడు మరణ సమయాన్ని మనం చూసుకోవచ్చు. ఆ మరణ సమయానికి 5-10 నిమిషాలు అటు ఇటుగా వ్యత్యాసంగా ఉన్నప్పుడు ఎవరు ముందు మరణించారో అలాంటి వారికి ముందు శ్రాద్ధం అనేది చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది సామాన్యంగా చాలా అరుదు, కానీ మహాభారత యుద్ధం లాంటి ప్రసంగాల్లో ఒకే రోజు చాలా మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళ తాలూకా జనాలు అందరూ కూడా వాళ్ళ శ్రాద్ధాలు ప్రత్యేకంగా చేయవలసిన సందర్భం అనేది ఉన్నప్పటికీ కూడా ఒకే కుమారుడికి
వాళ్ళ బంధువర్గాలు వాళ్ళందరూ కూడా అదే రోజు మరణించారని అనుకుందాం. అలా మరణించారని అయితే అప్పుడు మొదలు ఎవరు మరణించారు అనేది చూసుకొని వాళ్ళకి పిడప్రదానం అనేది ముందు చేసేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రత్యబ్ధమేవ యః కుర్యాత్ యథా తథా అతంద్రిత తారయిత్వా పితరం సర్వాం ప్రాప్నోతి పరమాం గతిం. ప్రతి సాంవత్సరిక శ్రాద్ధం అనేది చేసే వ్యక్తి తన తారణ అయితే ఎలాగూ తను పొందుతాడు, తనతో పాటు పితృదేవతల ఉద్ధారాన్ని కూడా తను పొందడం అనేది చేస్తాడు. పితృదేవతలతో పాటు తనని తను ఉద్ధారం చేసుకునే సందర్భం ప్రతి సాంవత్సరిక శ్రాద్ధ కర్మ వలన ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఏనాడు మరణించాడు అనేది తెలియదు, మొత్తానికి మరణించాడు అని తెలుసు, ఏ రోజు మరణించాడు అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. అలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఏ నెలలో మరణించాడో తెలియదు, ఏ తిథి రోజు మరణించాడో తెలియదు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు శ్రాద్ధం చెయ్యాలి అని అయితే అప్పుడు తదా మార్గశిరే మాసి, మార్గశీర్ష మాసంలో అలాంటి వాళ్ళ కోసం శ్రాద్ధం అనేది విధానం చేయబడింది. లేదా మాఘమాసంలో అయినాను కూడా అలాంటి వాళ్ళ కోసం శ్రాద్ధం అనేది చేయబడి ఉన్నది. ఏ రోజు వార్త వచ్చి ఉంటుందో ఆ తిథియే వాళ్లకు శ్రాద్ధ తిథిగా స్వీకరించబడుతుంది. తద్దినం భవేత్ దిన మాసౌ అవిజ్ఞాతో మరణస్య యదా పునః ప్రస్థాన దినమాసౌ తు గ్రాహ్యో శ్రాద్ధే మయోదితం. ఈ రకంగా ప్రస్థానాది మాసౌచ, మరణించిన వ్యక్తి యొక్క తిథి వార ఇత్యాదులేవి తెలియనటువంటి సందర్భం ఉన్నప్పుడు, ఆనాడు మరణించాడు అనే విషయం తెలియదు అని అయినప్పుడు మార్గశీర్ష మాసం లేదా మాఘమాసంలో అయినా కూడా వాళ్ళ కోసం శ్రాద్ధం అనేది చేయబడి ఉన్నది. ఒకవేళ వార్త కూడా తెలియలేదు అంటే ఫలానా వ్యక్తి మరణించాడు అనే వార్త తెలియదు, అలాంటప్పుడు ఎలా? అతడు ఒక ఆప్షన్ ఏమిటి, ఏనాడు అతడు మరణించాడు అనే వార్త తెలుస్తుందో ఆనాడే అతడి తిథి పెట్టుకోవచ్చు. అది తెలియలేదు, మరణించారండి, ఎప్పుడు మరణించారో మాకు తెలియదు, మరణించడం మాత్రం వాస్తవం అని అన్నారనుకోండి, అప్పుడు ఎలా? ఏ రోజు ఇంటి నుండి తను బయలుదేరాడో ఆ రోజే అతడికి శ్రాద్ధం అనేది చేయాలి. అదే అతడికి శ్రాద్ధ తిథి అని అవుతుంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఏదో దూర ప్రయాణాలలో మరణం అనేది సంభవించిన వ్యక్తులకు ఎప్పుడు మరణించాడో తెలియని సందర్భం అయితే ఏ రోజు అతడి మరణ వార్త మనకు వస్తుందో ఆ రోజే అతడి తిథిని తీసుకోవచ్చు. ఆ రోజు ఒకవేళ కష్టంగా ఉంది అంటే ఏ రోజు ఇంటి నుండి బయలుదేరాడో ఆ రోజునైనాను కూడా అతడి యొక్క శ్రాద్ధ తిథిగా స్వీకరించవచ్చు. ప్రస్థాన దినమాసౌచ, ఏ నెల బయలుదేరాడో, ఏ తిథి రోజు బయలుదేరాడో అదే అతడి శ్రాద్ధ తిథి అని అవుతుంది. ఈ రకంగా వాళ్ళ విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్థానస్యాపి నజ్ఞాతో దినమాసౌ యదా పునః, ఎప్పుడు బయలుదేరాడో తెలియదు, అప్పుడు మృతవార్త శృతౌ గ్రాహ్యౌ, మరణ వార్త వచ్చిన రోజే అతడి శ్రాద్ధ తిథి అని అనుకోవచ్చు పూర్వోక్త ప్రకారంగా. ప్రవాసమంతరేణాపి శాతం తౌ విస్మృతౌ యదా తదానీమపి తౌ గ్రాహ్యో పూర్వత్తు మృతాహికే. వాళ్ళు ఏ రోజు బయలుదేరారో, ఎప్పుడు మరణించాడో ఇత్యాదులన్నీ కూడా విస్మృతి అయిపోయింది, మర్చిపోయారు అని అనుకుందాం. అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి అంటే ఏది గుర్తుందో అదే వాళ్ళ తిథి అని పెట్టుకోవచ్చు. ఒకవేళ మరణ వార్త గుర్తు ఉంది అంటే ఆ మరణ వార్త ఏ రోజు వచ్చిందో గుర్తు ఉంటే ఆ రోజు తిథియే పెట్టుకోవచ్చు. లేదా ఏ రోజు ఇంటి నుంచి బయలుదేరాడో ఆ ఇంటి రోజు ఆ రోజు బయలుదేరిన తిథి శ్రాద్ధ తిథిగా పెట్టుకోవచ్చు. ఆ రకమైన వ్యవస్థ అనేది చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. గృహస్థే ప్రోషితే యచ్చ కశ్చిత్సు మ్రియతే గృహి అశౌచాపగమే యత్ర ప్రారబ్ధే శ్రాద్ధకర్మణి ప్రత్యాగతశ్చేజ్జానాతి తత్వృత్తం గృహి తథా. ఒక వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత 12 సంవత్సరాల దాకా ఏ కాంటాక్ట్ లేదు అంటే అతడు మరణించాడు అని లెక్క కింద లేనే అతడికి శ్రాద్ధాది క్రియలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అలా కాకుండా ఒకవేళ
12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు అని అనుకుందాం. అప్పుడు ఎలా అని అడిగితే అప్పుడు వెనక చెప్పిన ప్రకారంగానే మళ్ళీ సకల షోడశ సంస్కారాలు కూడా తనకు చేయించి ఏ అమ్మాయిని వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయికి మళ్ళీ ఇచ్చి వివాహం అనేది చేయాలి. ఈ రకమైన విధానం అనేది కూడా చెప్పబడి ఉంది. యదా త్వన్యతరజ్ఞాతం సూతకం మృతకం తథా భోక్తురేవ తదా దోషో నాణ్యో దాత ప్రదుష్యతి. ఒకవేళ దానం చేసేవాడు అంటే ఫలానా వ్యక్తి తాలూకా ఉన్న వ్యక్తులు ఫలానా వ్యక్తి కోసమని చెప్పి శ్రాద్ధాది క్రియలన్నీ కూడా చేసే ప్రసంగం అనేది ఉంది. అలా ఉన్నప్పుడు భోక్తురేవ తదా దోష యదా తు అన్యతర జ్ఞాతం సూతకం మృతకం తథా అన్యతర జ్ఞాతం. సూతకం అనేది లేదా మరణాశౌచం లేదా పురుడు లాంటివి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆ మైల ఉన్న సందర్భంలో ఒకవేళ ఎవరైనా నాకు అన్నం పెట్టండి అని అడిగితే మాకు అశుచి ఉంది, మైల ఉంది, మేం పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పాలి. వినలేదు, బాగా ఆకలితో ఉన్నాను, ఏదో ఒకటి పెట్టండి అని అయితే వాళ్ళకి బైచాన్స్ పెట్టినా తిన్నవాడికి దోషం అంటుతుందే తప్ప ఇచ్చిన వాడికి దోషం అనేది ఉండదు. భోక్తురేవ తదా దోషం నాణ్యోదాత ప్రదుష్యతి. కాబట్టి పురుడు మరియు అశౌచం ఉన్న వాళ్ళ ఇళ్లలో నీళ్లు కూడా తాగకూడదు. ఒకవేళ తెలిసి లేదా తెలియకుండా నీళ్లు తాగున్నా అక్కడ అన్నం తిన్నా ఆ నిమిత్తకంగా వాళ్ళకి 10 రోజుల మైల అనేది రావడం ఖాయమవుతుంది. కాబట్టే సూతకం లేదా పురుడు ఉన్న వ్యక్తుల ఇళ్లలో నీళ్లు కూడా తాగకూడదు. అన్నమైతే దూరతోపాస్తం. నిత్యశ్రాద్ధేత గంధాద్యై ద్విజాన్ అభ్యర్చ భక్తిత సర్వాన్ పితృగణాన్ సమ్యక్ సహైవోద్దిశ్య భోజయేత్. ఆవాహనం స్వదాకారో పిండాగ్నౌ కరణాదికం బ్రహ్మచర్యాది నియమ విశ్వే దేవాస్తతైవచ. ఇక శ్రాద్ధం చేసే సందర్భంలో విశ్వే దేవతలు ధూరిలోచన సంజ్ఞక విశ్వే దేవతలు మరియు పితృదేవతలు వాళ్ళందరి యొక్క ఆహ్వాన విధానం అనేదంతా కూడా చెయ్యాలి. వాళ్ళ ఆహ్వానాదులన్నీ కూడా చేసి శ్రాద్ధ విధి ఏదైతే ఉంది కదా ఆ విధికి అనుగుణంగా అర్ఘపాద్యాదులు అన్ని కూడా ఇచ్చి వాళ్లకు భోజనం పెట్టి భోజన కాలే పిండ ప్రదానం అనేది ఈ రకంగా చేయాలి. ఏదంటే ఏ పద్ధతి అయితే శ్రాద్ధంలో విధి విధానంగా చేయించబడుతుందో ఆ పద్ధతినే ఇక్కడ సంక్షిప్తంగా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిత్యశ్రాద్ధే త్యజేదేత భోజ్యమన్నం ప్రకల్పయేత్ బ్రహ్మచర్యాది నియమ విశ్వేదేవాస్తతైవచ. శ్రాద్ధానికి వచ్చినవాడు అంటే పూర్వభోక్తగా కూర్చున్న వ్యక్తి మరియు శ్రాద్ధం చేసినవాడు ఇద్దరూ కూడా ఆ శ్రాద్ధం రోజు బ్రహ్మచర్యంగానే వాడు ఉండాలే తప్ప బ్రహ్మచర్య స్థితిలోనే ఉండాలే తప్ప స్త్రీ గమనం అనేది చేయకూడదు. నిత్యశ్రాద్ధే త్యజేదేతాన్ భోజ్యమన్నం ప్రకల్పయేత్. నిత్య శ్రాద్ధం చేసేటటువంటి సందర్భంలో విశ్వే దేవతలు ఇటువైపు పితృదేవతల్ని పిలిచి యథాశక్తిగా దక్షిణాదులు నమస్కారాదులు మొదలైనవన్నీ కూడా చేసి వాళ్లను విసర్జన అనేది చెయ్యాలి. దేవానుద్దేశ్య విశ్వాది యద్యద్యా ద్విజభోజనం తన్ నిత్య శ్రాద్ధవత్కార్యం దేవశ్రాద్ధం తదుచ్యతే. దేవతా స్థానంలో ఎలా పెట్టి ఉంటారో ఏవేవి వేసి ఉంటారో అవన్నీ పితృస్థానంలోనూ కూడా పెట్టాలి. దేవదాం సువర్ణం, దేవతలకి సువర్ణం అయితే దానికి సమానమైన వెల కట్టేటటువంటి వెండి పదార్థం పితృదేవతల కోసం పెట్టడం అనేది చేయాలి. మాతృశ్రాద్ధంతో పూర్వేణ కర్మాదో పైతృకం తథా ఉత్తరేణి వృద్ధౌ స్యాన్ మాతామహ గణస్యతు శ్రాద్ధత్రయం ప్రకుర్వీత వైశ్వదేవంతు తాంత్రికం. ఏది కాకపోయినా మినిమం గా 3 శ్రాద్ధాలు చేయడానికి చెప్పి ఉన్నారు మనకు ఇక్కడ. ఒకటి తండ్రి గారిది, రెండవది తల్లి గారిది, మూడవది మాతామహ శ్రాద్ధం. ఈ 3 అంటే తల్లిదండ్రుల శ్రాద్ధాన్ని కుమారులు చేయవచ్చు, కూతురి కొడుకు తన మాతామహ శ్రాద్ధం కూడా తను చేయడానికి అవకాశం అనేది ఉంది. ముగ్గురిది వాళ్ళు చేయడానికి అనుమతి ఉంది.
మాతృభ్య కల్పయేత్ పూర్వం పితృభ్యస్తదనంతరం మాతామహేభ్యశ్చ తథా దద్యాదిత్థం క్రమేణ. మాతృశ్రాద్ధే తు విప్రాణాం అభావే శుక్లోద్గతాః పతిపుత్రాన్వితా సాధ్వో యోషితో అష్టౌ స భావయేత్. తల్లిగారి శ్రాద్ధం అప్పుడు మనకు బ్రాహ్మణులు దొరకలేదు అని అయితే 8 మంది ముత్తైదులని పిలిచి వాళ్ళకి భోజనాదులన్నీ కూడా పెట్టాలి. ఇష్టాపూర్తాదికే శ్రాద్ధం కుర్యాదాభ్యుదయం తథా ఉత్పాతాది నిమిత్తేషు నిత్యశ్రాద్ధవదేవతు నిత్యం దైవం చ వృద్ధిం చ కామ్యం నైమిత్తికం తథా శ్రాద్ధాన్యుక్త ప్రకారేణ కుర్వన్ సిద్ధిమవాప్ను. దేవతోద్దేశకంగా చేయబడే శ్రాద్ధాన్ని దేవశ్రాద్ధమని, నైమిత్తిక శ్రాద్ధం అనేది ఈ రకంగా చెప్పబడి ఉన్నాయి. ఇలా శ్రాద్ధ విధానానికి సంబంధించిన వివరాలు ఈ రకంగా ఉన్నాయి. గరుడ, ఇంకేమైనా నీకు సందేహాలుంటే తప్పకుండా అడుగు అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సత్యం సత్యం పునఃసత్యం వేదవాక్యం నచాన్యథ ధర్మో జయతి నాధర్మ సత్యం జయతి నానృతం. ఎంత ప్రయత్నం చేసినా చివరికి గెలిచేది ధర్మమే, చివరికి గెలిచేది సత్యమే. అబద్ధం మొదట్లో గెలిచినట్టుంటుంది, కానీ చివరి గెలుపు సత్యానికే ఉంది. అధర్మం మొదట్లో బాగా ప్రభావశాలిగా ఉండొచ్చు, కానీ చివరికి ధర్మమే గెలవడం అనేది జరుగుతుంది. అన్ని రకాల భావనలలో క్షమాగుణం అనేది అన్నిటినీ గెలుస్తుంది. క్రోధము అనేది లేకుండా క్షమాగుణం అనేది అన్నిటినీ కూడా గెలిచేటటువంటి గుణమై ఉన్నది. విష్ణువే ఎల్లవేళలా గెలుస్తాడే తప్ప నాసుర అసురులు గెలవడానికి అవకాశం లేదు. తద్వత్ సత్యం మయా జ్ఞాతం సుకృతాత్ శోభనం భవేత్ యథోత్కృష్టతమం పుణ్యం తథోత్కృష్టతరో నరః ఏవం తు శోతుమిచ్చామి జాయంతే పాపినో యథా. అలాంటిది ఈ రకమైనటువంటి గరుడ పురాణంలోని విషయాలన్నింటినీ కూడా వినడం వలన నాకు దృఢంగా తెలిసినది ఇదే. ధర్మో జయతి నా ధర్మ, సత్యం జయతి నా అనృతం, క్షమా జయతి నా క్రోధో, విష్ణు జయతి నా ఆసుర. గెలిచేవి ఏవి, ఓడిపోయేవి ఏవి అనేది విభాగం ఈ రకంగా నాకు స్పష్టంగా తెలిసి ఉన్నది అని అంటాడు గరుడదేవుడు. ఇలాంటి ఆ పరమాత్ముడి యొక్క మహిమని చింతన చేసి విశేషంగా గరుడదేవుడు తను పాపకర్మముల యొక్క విపాకం, పాపకర్మముల నిమిత్తకంగా కలుగునట్టి కుయోనులు అవి ఎలాంటివి అన్నదాన్ని అడుగుతాడు గరుడదేవుడు. శుభాశుభ ఫలయితాక్ష భుక్తభోగా నరాస్త్విహ జాయంతే లక్షణేర్యేస్తు తానిమే శృణు కాశ్యప. వెనకే చెప్పారు, ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా ఏవైనా విశేషంగా ఉంటే చెబుదాం. పుణ్యపాపములన్నీ ఊర్ధ్వలోకాలలో పుణ్యాన్ని క్షయం చేసుకొని, అధోలోకాలైన నరకాలలో పాపాన్ని క్షయం చేసుకొని మానవులుగా పుట్టేటటువంటి సందర్భం, మానవలోకంలో పుట్టేటటువంటి సందర్భం అయితే అప్పుడు ఆ శేష పాపం అనేది ఉండడం వలన ఎలా పుడతారు, పుణ్యశేషం అనేది ఉండడం వలన ఎలా పుడతారు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. గురురాత్మవతాం శాస్త రాజా శాస్త దురాత్మనాం ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్తా వైవస్వతో యమ. శాసకులు అనేవాళ్ళు ఉంటే తప్పులు చేయడం అనేది ధైర్యంగా చేయరు, జంకుతారు. అయితే గురువు ఆత్మవతాం శాస్త, మన గురువులు శిక్షణ ఇచ్చి విద్యాభ్యాసాన్ని చేసి శిష్యులను శాసనం చేసి వాళ్ళని విద్యావంతులుగా చేస్తాడు. రాజా శాస్తా దురాత్మనాం, తప్పులు చేసిన వాళ్లను భూలోకంలో శాసన చేసేటటువంటి వాడు అంటే మహారాజు గారే. ఎవరి పాపం బయటపడలేదు, ప్రచ్ఛన్న పాపాన ఎవరు రహస్యంగా పాపాలు చేశారు వాటి గురించి ఆ ప్రాంతపు రాజుగారికి తెలియదు, అన్నమాత్రాన తప్పించుకున్నారు అని కాదు. ప్రచ్ఛన్న పాపానాం శాస్తా వైవస్వతో యమః. ఇలా ప్రచ్ఛన్నమైన పాపాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా యమధర్మరాజు గారే శాసకుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. పాప క్షయ అనేది
నరకలోకంలో అనుభవించినటువంటి నానా విధాలుగా ఉండే కష్టాలు, శిక్షలు మొదలైన వాటి వలన పాపక్షయం అనేది పొందిన తర్వాత ఆ పాపశేషముతో భూలోకంలో పుట్టవలసిన ప్రసంగం అయితే ఎలా పుడతారు ఇత్యాదులన్నీ కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. గత్వా మానుష భావేతు పాపచిన్నా భవంతి తే నిస్తీర్ణ యాతనాస్తేతు లోకమాయాంతి చిన్నిత. ఎన్నో సంవత్సరాల దాకా పాప ప్రక్షాళనని నరకంలో చేసుకొని అలాంటి వాళ్ళందరూ కూడా ఆ పాపశేషం అనేది ఉండడం వలన తత్సూచకమైనటువంటి కుయోనులలోనే వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. అలాంటి పాపాలు, అలాంటి అవలక్షణాలు లాంటివి ఏమైనా ఉంటే వాటి వెనక వాళ్ళు చేసిన పాపం అనేది కారణంగా తెలుసుకోవాలి. అలా అని చెప్పి వాళ్ళ మీద దయని చూపకూడదు అని కాదు, అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగాను కూడా దయని చూపించాలి, తప్పులేదు. కానీ అలాంటి ఆ సందర్భమైన వాళ్ళకి కలగడానికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలిగా. ఆ విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. గద్గదో అనృతవాదిస్య మూకశ్చైవ గవాన్రతే. అబద్ధాలు పలికేటటువంటి వాడు గద్గదమైనటువంటి కంఠం ఉంటుంది, అంటే నత్తి ఇత్యాదులన్నీ కూడా వాడికి రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఆ లక్షణాలు ఉన్నాయంటే వాడు పూర్వజన్మలో కేవలం అబద్ధాలే పలికాడు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టే నత్తి ఉన్న వ్యక్తులు పూర్వజన్మలో మరీ అబద్ధాలే పలికి ఉండడం వలన ఆ అబద్ధాల పాపాన్ని ప్రక్షాళన చేసుకొని పాపశేషం అనేది మిగిలి ఉండగా ఆ పాప చిహ్నాన్ని పొందే వాళ్ళు జన్మించడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ పాప చిహ్నం నత్తి మాట. ఆవుల విషయంలో అబద్ధం చెప్పాడు. ఆవుల విషయంలో అబద్ధం చెబితే వాడు పాపశేషం అనేది ఉండగా మూగవాడిగా పుడతాడు. బ్రహ్మహత్య చేసిన వాడు కుష్ఠరోగంతో పుడతాడు. మద్యపానం చేసిన వాడు పుచ్చిపోయిన దంతాలతో యుక్తమై ఉంటాడు. బంగారాన్ని దొంగలించినటువంటి వాడు పుచ్చిపోయిన గోళ్లతో ఉంటాడు. గురుతల్పగా అయిన వాడు దుష్టమైన చర్మరోగాలతో యుక్తమై ఉంటాడు. సంయోగి హీనయోనిస్య దరిద్రో ఆదత్త దానత. సంయోగి హీనయోనిస్యాత్. ఇక సంయోగి హీనయోనిస్య, ఎవరైతే గురువుల యొక్క ద్రోహం అనేది చేసి ఉంటారో అలాంటి ఆ మహాపాతకం అనేది చేసి ఉండడం వలన అటువంటి ఆ వ్యక్తులు హీనమైన యోనుల్లో పుట్టడం అనేది జరుగుతుంది. దానాలు ఇవ్వనటువంటి వాడు దరిద్రుడుగా పుట్టవలసిన ప్రసంగం అనేది ఉంటుంది. అయాజ్యయాజకులు ఎవడి చేత యాజ్ఞాలు చేయించకూడదో అలాంటి వాళ్ళ చేత యజ్ఞయాగాదులు చేయించాడంటే అలాంటి వాడు గ్రామ సూకరుడుగా పుట్టవలసిన దౌర్భాగ్యాన్ని పొందుతాడు. ఖరోవై బాహుయాజీ స్యాత్. బహుయాజి చాలా మంది చేత యజ్ఞాలు చేయిస్తాడు డబ్బుల కోసం. అలాంటి వాడు గాడిదగా పుడతాడు. మంత్రరహితంగా భోజనం చేసిన వాడు, పరిశేచనం లేదు, చిత్రావధి లేదు, ఆపోషణం లేదు, అలాంటి వ్యక్తి కాకులుగా పుట్టవలసిన ప్రసంగం ఉంటుంది. ఎవరు చేశారు, ఎలాంటి ఆహారం మడిగా ఉందా లేదా అని పరీక్షించకుండా ఎలా పడితే అలా తింటాడు. వాడు నిర్జనమైన వనంలో వ్యాఘ్రంగా పుట్టవలసిన ప్రసంగం అనేది ఉంటుంది. అందరినీ బెదరగొడుతూ ఉంటాడు. వాడికి నరకంలో శిక్షించిన తర్వాత వాడిని పిల్లిగా పుట్టిస్తారు. ఇళ్లని తగలబెట్టిన వాడు ఖద్యోతులుగా పుట్టడం అనేది జరుగుతుంది. యోగ్యమైన శిష్యుడికి ఎవరైతే విద్యని ఉపదేశం చేయరో అలాంటి వాడు ఎద్దుగా పుట్టవలసిన పరిస్థితి ఉంటుంది. శిష్యుడు యోగ్యంగా ఉన్నాడు, అలా అయితే వాడికి పాఠం చెప్పాలి. అలా చెప్పకపోతే ఎద్దుగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. పాడైపోయిన అన్నాన్ని దానం చేస్తాడు. అలాంటి వాడు కుక్కరో అంటే కోడిగా పుట్టవలసిన ప్రసంగం వస్తుంది. మాత్సర్యం చేస్తాడు చాలా మందితో.
అలాంటి వాడు పుట్టుగుడ్డివాడిగా పుట్టడం అనేది జరుగుతుంది. పుస్తకాన్ని దొంగలించాడు, అలాంటి వాడు కూడా పుట్టుగుడ్డివాడిగా పుట్టవలసిన ప్రసంగం వస్తుంది. ఫలాన్యాహరతోపత్యం మ్రియతే నాత్ర సంశయ. ఎవరు ఫలాలను దొంగలించి ఉంటారో అలాంటి వాళ్లకు కోతులుగా పుట్టవలసినటువంటి ప్రసంగం అనేది ఉంటుంది. మృతో వానరతాం యాతి తన్ముఖో గండవాన్ భవేత్ అదత్వా భక్షమశ్నాతి. ఎవరికీ పట్టకుండా తాను మాత్రమే భోజనం అనేది చేస్తాడు. అలాంటి నానా విధాలుగా పాపాల వలన కూడా ఈ రకమైనటువంటి కుయోనుల ప్రాప్తి అనేది కలుగుతుంది. సన్యాసాన్ని స్వీకరించి మళ్లీ దాన్ని వదిలిపెడతాడు. అలాంటి వాడు భూమిలో పిశాచిగా పుట్టవలసిన ప్రసంగం అనేది వస్తుంది. అప్రాప్త యౌవనాం సేవన్ భవేత్ సర్ప ఇతి శృతి. చాతకో జలహర్త. నీళ్లని దొంగలించిన వాడు చాతక పక్షిగా పుడతాడు. ధాన్యాలని దొంగలించిన వాడు మూషికంగా పుడతాడు. అప్రాప్త యౌవనాం సేవన్, చిన్న వయస్సులో ఉండే అమ్మాయిల్ని ఉపభోగం చేస్తాడు. అలాంటి వాడు సర్పాలుగా పుట్టవలసిన ప్రసంగం అనేది పొందుతాడు అని చెబుతారు. గురువుల భార్య మీద దుష్ట దృష్టిని పెట్టాడు. అలాంటి వాడు క్రికాలసగా పుట్టవలసిన ప్రసంగం వస్తుంది. అంటే ఉసిరి వెలుగా పుట్టవలసిన ప్రసంగం వస్తుంది. నీళ్లను పాడు చేస్తాడు. నీళ్ల కుండలని బిందెలని నాశనం చేస్తాడు. అలాంటి వాడు చేపగా పుట్టాలి. విక్రయాత్, కొన్నిటిని అమ్మకూడదు అని చెప్పారు. ఉప్పు మొదలైనవన్నీ కూడా అమ్మకూడదు. ఏవి అమ్మకూడదో అలాంటివన్నీ అమ్మితే వాడు బకపక్షిగా, గృధ్రంగా అంటే గరుడ పక్షిగా పుట్టవలసిన ప్రసంగం అనేది వస్తుంది. వ్యాపారంలో మోసం అనేది చేస్తే ఉలూక పక్షి, గుడ్లగూబగా పుట్టాల్సిన అవసరం వస్తుంది. మృతస్యేకాదశాహే, మరణించిన వ్యక్తి యొక్క 11వ రోజు ఎవరైతే భోజనం అనేది చేస్తాడో అలాంటి వాడు కుక్కగా పుట్టవలసిన ప్రసంగం అనేది వస్తుంది. అంటే 11వ రోజు ఏదైతే శ్రాద్ధం ఉంది కదా, ఆ 11వ రోజు బ్రాహ్మణుడు అయంత మటుకు ప్రత్యక్ష అంటే పూర్వభోక్తగా ఉండడం మానుకోవాలి. పూర్వభోక్తగా ఆ రోజు తిన్నాడు అని అయితే అలాంటి బ్రాహ్మణుడు కుక్కగా పుట్టవలసిన ప్రసంగం అనేది వస్తుంది. ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మానేస్తాడు. అలాంటి ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మానేసినటువంటి వ్యక్తి వాడు జంబూకహ, ఎలుగుమట్టిగా పుట్టాలి. రాజ్ఞీం గత్వా భవేద్ దంశ్రీ తస్కరో విడ్వరాహకః. ఒకవేళ దొంగతనాలు చేస్తూ వాడు జీవితాన్ని గడిపాడు, లేదా రజస్వల స్త్రీ గమనం అనేది చేశాడు, లేదా రాణిగారి విషయంలో దుష్టదృష్టిని పెట్టాడు. అలాంటి ఆ పాపాలు చేసి ఉండడం వలన వాడు నపుత్సుకుడిగా, విడ్వరాహ, గ్రామాల్లో తిరిగేటటువంటి పందిగా పుట్టవలసిన ప్రసంగం లాంటివన్నీ కూడా వస్తాయి. శారీవ ఫల విక్రేత వృషశ్చ వృషలీపతి. వృష, ఎద్దుగా పుట్టడానికి శూద్ర స్త్రీని వివాహం చేసుకునే వ్యక్తి ఎద్దుగా పుట్టవలసినటువంటి ప్రసంగం అనేది కూడా వస్తుంది. శూద్ర స్త్రీని బ్రాహ్మణుడు వివాహం చేసుకోకూడదు. అలా చేసుకున్నాడంటే వాడు ఎద్దులా పుట్టవలసినటువంటి ప్రసంగం వస్తుంది. అగ్నిని కాలితో తాకితే ఆ నిమిత్తకంగా పిల్లిగా పుట్టాల్సిన ప్రసంగం వస్తుంది. వేరే వాళ్ళ ఆహార పదార్థాలని దొంగతనం చేస్తే
తన్నిమిత్తకంగా రోగాలు అనేవి ప్రాప్తించడం అనేది జరుగుతుంది. కొద్దో గొప్ప పరుల ధనాన్ని దొంగతనం చేశాడు. అలాంటి ఆ దొంగతనం చేసిన వ్యక్తులు పశుపక్షులుగా పుట్టవలసిన ప్రసంగం అనేది ఉంటుంది. ఈ రకమైనటువంటి చిహ్నాలు అనేవి పాపకర్మలు చేసిన వ్యక్తులకు కలుగునట్టి జన్మల విశేషాలు అనే మాట కృష్ణ పరమాత్ముడు చెబుతాడు. అలా ఎన్నో జన్మలు పుట్టాలి. ఎన్నో జన్మలు పుట్టిన తర్వాత మానవుడిగా మళ్ళీ తనకు పుట్టడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అలాంటి ఆ మానవుడిగా పుట్టిన సందర్భంలో తను సార్థకంగా ఆ జీవనాన్ని సాధించాడంటే ఇబ్బంది ఏం లేదు. పాపకృత్యాలు చేయడం మొదలు పెట్టాడంటే, పైన చెప్పిన పాపాలు లాంటివి చేయడం మొదలు పెట్టాడంటే, తద్వలన ఆ నిమిత్తకంగా నరకాదు అనర్థాలు పొందడమే కాకుండా మళ్ళీ పుట్టేటప్పుడు కుయోనుల్లో పుట్టవలసిన ప్రసంగం అనేది వస్తుంది. ఇక జననం అనేది ఎలా జరుగుతున్నదాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఆ విషయాన్ని మళ్ళీ కొద్దిగా ఇక్కడ కొన్ని అంశాలు ఏవైనా ఉంటే మనం చెప్తాం. మామూలుగా నిన్న మనం విన్నాం కాబట్టి ఆ ప్రసంగం విస్తారం ఏం వద్దు. దేవత్వే మానుషత్వే చ దానభోగాదికా క్రియా. మరణించిన తర్వాత దేవత్వం అనేది పొందిన లేదా మానవులుగా ఉన్నప్పుడు మహాభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అని అయితే అప్పుడు తను ఎన్నో రకాల దానాలను, భోగ వస్తువులను దానం చేశాడు అని అర్థం చేసుకోవచ్చు. వెనక పాపకర్మల వలన కలుగునట్టి కుయోనులు చెప్పారు. ఇక్కడ పుణ్యకర్మల వలన కలుగునట్టి పుణ్య శేష నిమిత్తకంగా కలుగునట్టి శ్రేష్టమైన మంచి యోనులు, జన్మలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మొత్తానికి పాపకర్మల వలన అవలక్షణాలతో పుడతాడు. పుణ్యకర్మల వలన పుణ్యశేషం అనేది ఉండడం వలన అద్భుతమైనటువంటి వైభవపేతమైన జీవితాన్ని, మంచి జన్మని తను పొందడం అనేది జరుగుతుంది. వైతరణి అనే గోదానం గురించి వెనక చెప్పారు. అటువంటి వైతరణి అనబడే గోదానానికి సంబంధించిన విశేషాంశాలని తెలపవలసిందిగా అడుగుతాడు గరుడదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని. వైతరణి నామ యమమార్గే మహాస్తరిత్ అగాధా దుస్తరాపాపై దుష్టమాత్రా భయావహ. యమదేవుడి లోకానికి వెళ్ళడానికి మధ్యలో వైతరణి అనబడే భయంకరమైన నది ఉంది. అది చూస్తేనే చాలు పాపాత్ములందరూ కూడా గజగజగజ వణుకుతారు. మాంసకర్దమాలతోనే యుక్తమై ఉన్న నది. అక్కడ నీళ్లు ఉండవు, రక్త మాంసాలే అక్కడ నీళ్లగా ప్రవహిస్తూ ఉంటాయి. క్రిమిభి సంకులం పూయం వజ్రతుండే సమావృతం. ఎన్నో రకాలుగా వజ్ర సదృశమైన కఠినమైన దంతాలతో యుక్తమై ఉన్నటువంటి క్రిమికీటకాలు కూడా నదుల్లో ఉంటాయి. తేళ్లు, మొసళ్ళు మొదలైనవన్నీ. వజ్రకర్తరి అంటే శాలిగ్రామశిల దాన్ని చక్రాలు కెతనం చేసి ఆ చక్రాల యొక్క చిహ్నాలని చేసి చక్కగా ఆ శాలిగ్రామాల్లో చక్రాలనే చెక్కడం అనేది చేస్తాయి. వజ్రకీటాలు అని అంటారు. అలాంటి వజ్రకీటాలు కూడా ఆ నదిలో ఉంటాయి. అవన్నీ పాపి అయిన వ్యక్తిని వైతరణి నదిలో పడవేస్తే అలాంటి వాడిని ఇవన్నీ పీక్కొని తింటూ వాడికి కష్టాన్ని కలగజేస్తాయి. ఇక ఉద్యంతి ద్వాదశాదిత్యా. ఒకేసారి 12 సూర్యులు వెలిగితే ఎంతటి ఘోరమైన తాపం అనేది ఉంటుందో అంతటి తాపం ఆ వైతరణి నదిలో ఖచ్చితంగాను కూడా ఉంటుంది. దాన్ని తట్టుకోలేక ఆ వేడికి శరీరం అక్కడ కాలి బూడిదయ్యే రకంగా వాళ్ళది ఉంటుంది. ఇలాంటి ఈ ఘోరమైన వైతరణి అనబడే నది నుండి తప్పించుకోవాలి అంటే గోదానం వలన ఆ వైతరణి నది నుండి మనం తప్పించుకోవడం అనేది జరుగుతుంది. గోవుకి వైతరణి అని నామకరణం చేసి వైతరణి నదిని తప్పించడానికి, వైతరణి నది అనే బాధ లేకుండా ఉండడానికి నేను గోదానం చేస్తున్నాను అని సంకల్పం చేస్తే ఆ సంకల్పపూర్వకంగా చేసిన గోదానం వలన వైతరణి నదిలో పడవలసిన ప్రసంగం అనేది ఉండదు. భగవంతుడి ద్రోహం చేసేవాళ్ళు, ఆచార్యుల వారిని, గురువులను ద్రోహం చేసేటటువంటి వాళ్ళు,
వృద్ధులను మొదలైనటువంటి వాళ్ళని ద్రోహం చేసేవాళ్ళు, పతివ్రత స్త్రీలని ద్రోహం చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి పాపాత్ములు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ వైతరణి అనబడే నదిలో పడడం అనేది జరుగుతుంది. బాగా ఆకలి మీద ఉన్న బ్రాహ్మణుడు భోజనం చేస్తూ ఉంటే కావాలనే వచ్చి విఘ్నాన్ని కలగజేశాడు. అలా అయితే వాడికి తినడానికి ప్రళయకాలం వరకు కూడా క్రిమికీటకాలే ఇస్తారు. వాటిని తింటూ తింటూ వాడు చావాలి. ఆ రకమైన ఘోరమైన పాపం ఒక ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి భోజనానికి విఘ్నం కలగజేస్తే ఆ పాపం ఆ ప్రళయాంతం కూడా క్రిమికీటకాలు తినే దౌర్భాగ్యాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రాహ్మణాయ ప్రతిష్ఠిత యథార్థం దదాతి తం, బ్రాహ్మణులకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోతే, రండి అని చెప్పి వారికి వ్యవస్థ అనేది చేయకపోతే, స్వాగతం అనేది చేయకపోతే, సత్కారాలు లాంటివి చేయకుండా ఉంటే అగ్నితో తగలబెట్టేవాడు, మంటలు పెట్టేవాడు, విషాన్ని ఇచ్చేవాడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు, దానం ఇస్తానని చెప్పి దానం ఇవ్వకుండా పోవడం ఇత్యాదులు ఏవైతే మహాపాపాలు అని చెప్పబడి ఉన్నాయో అటువంటి యజ్ఞాలను విఘ్నం చేసిన వాడు, ఒకరికి ఒకరు విరసం కలగడానికి కావాలని చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు, పురాణ ప్రవచనం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునేటటువంటి వాడు, తనే ఇచ్చి తర్వాత మళ్ళీ తనే దాన్ని దొంగతనం అనేది చేస్తాడు. అలాంటి వ్యక్తులు పరస్త్రీ వ్యామోహాలతో పరస్త్రీలను ఇబ్బంది పెట్టేటటువంటి వారు, క్షేత్రసేతు విభేదీచ, తీర్థక్షేత్రాల్ని పాడు చేసేవారు, సేతువులను ధ్వంసం చేసేటటువంటి వాడు, బ్రాహ్మణుడై ఉంటూ మద్యపానాన్ని అమ్ముకునేటటువంటి వాడు, బ్రాహ్మణుడిగా పుట్టి శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నవాడు, గోధనస్య త్రషార్థస్య వాప్యాభేదం కరోతి యః, దాహంగా ఉన్న గోవుకి నీళ్లు తాగడానికి బావి దగ్గర వస్తే దానికి నీళ్లు పెట్టకుండా తరిమి కొట్టేటటువంటి వాడు, కన్యలని దూషించేటటువంటి వాడు, దానం ఇచ్చి అయ్యయ్యో ఎందుకు ఇచ్చానా ఈ దానం అని తర్వాత బాధపడతాడు, విలవెల్లాడిపోతాడు. అలాంటి వాడు శూద్రహతు కపిలాపాయి, కపిలా గోవు యొక్క పాలును తాగే శూద్రుడు, మాంసాన్ని తినేటటువంటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణో మాంసభోజన, ఏతే వసంతి సతతం మా విచారం కృతాక్వచిత్, వీళ్ళు శాశ్వతంగాను కూడా నరకలోకంలోనే పడడం అనేది జరుగుతుంది. కృపణో నాస్తిక క్షుద్ర సతస్యాం నమసేత్ ఖగ, సదామర్షి సదా క్రోధి నిజవాక్య ప్రమాణకృత్, ఎల్లవెళలా కోపతాపాలతో ఉంటాడు, అమర్ష యుక్తమై ఉంటాడు, తను చెప్పిందే రైట్ అంటాడు, పరోక్తులు చెప్పిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని ఏవి వినడు, వాటిని ఖండించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాళ్ళందరూ కూడా వైతరణి నదిలో ఉండడం అనేది జరుగుతుంది. యస్తు అహంకారవాన్ పాపి స్వవికథన కారక కృతజ్ఞో గర్భసంతాపి వైతరణ్యాం సమజ్జతి. ఇక అహంకారంతో యుక్తమై ఉన్నవాడు, ప్రగల్భాలు పలికేటటువంటి వాడు, చేసిన దాన్ని కృతజ్ఞతతో మర్చిపోయేటటువంటి వాడు, గర్భిణీ స్త్రీలకి కష్టాన్ని కలగజేసేవాడు, అందరూ కూడా వైతరణిలో పడడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదో పుణ్యశేషం అనేది, ఏదో కోటి జన్మల వెనుక ఏదైనా పుణ్యశేషం అనేది ఉంటే అప్పుడు సానుకూల భవేదేన తదాకరణయ కశ్యప అయనే విశ్వే పుణ్యే వ్యతీపాతే దినోదయ చంద్ర సూర్యోపరాగే వా సంక్రాంతో దర్శవాసరే అన్యేషు పుణ్యకాలేషు ధ్యేతే దానముత్తమం. ఇటువంటి ఈ ఘోరమైన నదిని దాటాలి అనే ఇచ్చ ఉంటే అప్పుడు ఈ పర్వకాల, ఉత్తరాయణ పర్వకాలము లేదా దక్షిణాయన పర్వకాలము, వ్యతిపాత యోగం, సూర్యచంద్రుల గ్రహణం, సంక్రాంతి ఇలాంటి పుణ్యకర్మలు అనేవి ఏవైతే ఉన్నాయి కదా, పుణ్యకాలములు అనేవి ఉన్నాయి కదా, ఆ పుణ్యకాలములలో ఈ వైతరణి గోదానాన్ని చేయడం అనేది చేస్తే తప్పకుండా ఆ పుణ్యం అధికంగా వైతరణి నుండి అతన్ని రక్షణ అనేది చేస్తుంది అని చెబుతారు. అలా అని చెప్పి ఇవే ముహూర్తాల కోసం వేచి ఉండాలని కాదు. ఎందుకంటే మనిషి బుద్ధి చంచలం, ఒకసారి ఇవ్వాలి అని అనిపిస్తుంది, తర్వాత ఉన్నట్టుండి ఎందుకులే అనవసరం అని అనుకుంటాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఇవ్వాలి అని అనిపిస్తుందో అప్పుడు ఇచ్చేయడం అనేది చాలా మంచిది. ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. అవకాశం ఉంటే ముహూర్తం చూడండి,
లేదు అంటే ఖచ్చితంగా దానం అనేది చేసేయచ్చు. గోదానం దాని వలన మహాపుణ్యమే మనకు ప్రాప్తిస్తుంది తప్ప పాపం ఏమీ రాదు. మనసులో వచ్చింది అన్న వెంటనే అమలు పెట్టేయాలి అని అంటాడు పరమాత్మ. ఎందుకు అంటే మళ్ళీ ఓ 2 క్షణాలు అయింది అంటే వచ్చిన ఆలోచనని మళ్ళీ మనమే తొక్కి పట్టేస్తాం. ఆ ఆచరణలో పెట్టకుండా చేసేస్తాం. కరుణుడి కథ మీరు విని ఉంటారు కదా. ఎవరో పాపం దానం అడిగితే కథ చెబుతారు. సువర్ణ దంతం ఉండేవి అని ఏవో అంటారు. అలాంటి ఆ దంతాన్ని దానంగా ఇచ్చాడు అని చెప్తారు. ఇదేంటిది ఎంగిలి కదా అని చెప్పి ఎడమ చేత్తో ఇచ్చేశాట. ఎంగిలి అని చెప్పి వరుణాస్త్రంతో దాన్ని ఏదో కడిగి ఆమె ఆ తర్వాత ఎడమ చేత్తోనే దానం ఇచ్చాడు అని అంటారు. ఇదేంటి దానం కుడి చేత్తో ఇవ్వాలి కదా అని అంటే ఎడమ చేతి నుండి కుడి చేతికి ట్రాన్స్ఫర్ చేసుకునే లోపే ఇవ్వకూడదు అని బుద్ధి కలిగితే ఎలా అని కొంతమంది ఇలా ప్రాంతీయ కథా భాగాలుగా చెప్పడం అనేది ఉంది. సారాన్ని మనం గ్రహించాలి. దానం చేసే బుద్ధి ఎప్పుడూ ఉండదు. దానం చేసే బుద్ధి వచ్చినప్పుడే దానం చేసేయాలి. దానం చేసిన తర్వాత సమస్య ఉండదు. కానీ దానం చేసేటటువంటి సందర్భాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే తర్వాత ఇవ్వడమే వద్దు అని అనిపించేస్తుంది. అలా కాకుండా ఉండాలి అని శ్రీకట పరమాత్ముడి అభిప్రాయం. ఈ రకంగా దానానికి ఉండేటటువంటి మహత్వాన్ని, వైతరణి నదికి సంబంధించిన తరుణోపాయాన్ని కూడా ఈ సందర్భంలో శ్రీకట పరమాత్ముడు ఇలా చెప్పడం అనేది జరిగింది. తదైవ దాన కాలస్య యత్ సంపత్తి స్థిర. విశేషమైన దానకాలం ఏమిటి అంటే ఎప్పుడు మన చేతిలో ధనం ఉందో, ఎప్పుడు మనము స్థిరంగా ఉన్నామో అప్పుడే సరైనటువంటి దానకాలం. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. అలా ఉన్నప్పుడు మనం అన్నీ బాగానే ఉన్నప్పుడు ఆ సమయంలోనే దానం అనేది చేసేసేయాలి. చేస్తే మనకు ఆ పుణ్యం అనేది ప్రాప్తించి తర్వాత మనకు అది అనుకూలం అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రకంగా ఇంత హడావిడి ఎందుకు అని అంటే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఎల్లవేళలా మృత్యు మన వెంటే ఉంటాడు. ఎప్పుడు పాశం వేసి లాక్కొని వెళతాడో తెలియదు. అలా ఉన్నప్పుడు మనం ఆ మృత్యు వెంబడిస్తుందో ఏమో అనే భయముతో ఆ లెక్కలో ఆ హడావిడిలో మళ్ళీ రేపు నాకు అవకాశం దొరుకుతుందో దొరకదో అని చెప్పి పుణ్యకర్మలు దాన ధర్మాలు లాంటివన్నీ కూడా చేసేయాలి. అలా చేయడం వలన అది మనకు మంచే జరుగుతుంది తప్ప దాని వలన చెడు అనేది జరగదు. గోదానం చేసే విశేషాంశాన్ని చెబుతారు. స్వర్ణశృంగి రౌప్యకురాం కంసపాత్రోదోహిని. ఊరికే గోవుని దానం ఇవ్వడం అని కాదు, గోవుకి కొమ్ములుంటాయి, దానికి బంగారు తొడుగులు వేయాలి. రౌప్యకురాం గిట్టలకి వెండితో గిట్టల కింద కురంని తయారు చేసి పెట్టాలి. అంటే గిట్టలకు ముళ్ళు గిళ్ళు తాకుండా ఉండాలని చెప్పి కాళ్ళలో కొడతారు గోవులకు. అలాంటిది వెండితో ఉండాలి. పాలు తీయడానికి కంచు పాత్ర అనేది ఉండాలి. దాని మీద వస్త్రం కప్పడానికి 2 వస్త్రాలు అనేవి ఉండాలి. 7 ధాన్యాలు దాని మీద వేలాడదీయాలి. కార్పాసద్రోణ శిఖరే ఆసీనం తామ్రభాజనే. దాని యొక్క వీపు మీద ఉండేటటువంటి లింగాకారంగా ఏదైతే ఉంటుంది కదా, అటువంటి ఆ ప్రదేశం మీద విశేషంగా రాగి యొక్క పదార్థాన్ని అక్కడ పెట్టడం అనేది చెయ్యాలి. యమం హైమం ప్రకుర్వీత లోహదండ సమన్వితం ఈక్ష దండమయం బద్వా ప్లవం సుదృఢ బంధనై. విశేషంగా యమం హైమం ప్రకరువీత లోహదండ సమన్వితం, బంగారము యొక్క లోహదండ సమన్వితం, లోహముతో చేసిన దండం ఉండాలి. ఆ లోహముతో చేసిన దండానికి అది చాబూక్ అంటారు కదా, హంటర్ లాంటిది, అది బంగారు తీగతో ఉండాలి. ఉడుపోపరితాం ధేనుం సూర్యదేహ సముద్భవాం కృత్వా ప్రకల్పయేద్ విప్రం ఛాత్రోపానః సంయుతం అంగుళీక వాసాంసి బ్రాహ్మణాయ నివేదయేత్. ఇక అంగుళీకాలు, వస్త్రములు ఇత్యాదులన్నీ కూడా పైన చెప్పబడినటువంటి మంత్రాలతో మనం గోదానం అనేది చేయాలి. యమద్వారే మహాఘోరే శుత్వా వైతరణీం నదీం తత్తుకామో దదామ్యేనాం తుభ్యం వైతరణీం నమః అని చెప్పి ఈ పద్ధతిలో వైతరణి గోదానం అనేది చెప్పబడి ఉన్నది. గావో మే అగ్రత సంతు గావో మే సంతు పార్శ్వత ఇత్యాదులన్నీ కూడా మంత్రాలు ఆ విషయంలో చెప్పబడి ఉన్నాయి.
విష్ణురూప ద్విజశ్రేష్ఠ, బ్రాహ్మణుడిలో స్వయం మహావిష్ణువే ఉంటూ నా చేతిలో దానాన్ని తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పి, ఈ దక్షిణ అనేది నాకు తారకంగా ఉండాలని చెప్పి, ఇలాంటివన్నీ సంకల్పాలు, మంత్రాలు మొదలైనవన్నీ చెప్పి ఆ గోదానాన్ని ఈ పద్ధతిలో చేస్తే అది సరైన క్రమంలో వైతరణి గోదానం అని అనిపించుకుంటుంది. అలాంటి దానం చేసిన వ్యక్తులకు వైతరణి నది అనేది కట్టపెట్టదు, సుఖంగా దాటడానికి వీలు చేసి ఇస్తుంది అని అభిప్రాయం. మృతశైవతు యద్దానం పరోక్షేత సమం సుమృతం స్వహస్తేన తథోదయం మృతేక కస్యదాసతి. మరణించిన తర్వాత నా పిల్లలు చేస్తారులే అనే నమ్మకం పెట్టుకోకండి, చేస్తే మంచిది. కానీ మీరు జీవించి ఉండగానే మీ ఉద్ధానం కోసం మీరు చేయవలసిన దాన ధర్మాలన్నీ కూడా చేసేసి పెట్టేస్తే అది మీకు సుఖంగా పరలోక యాత్రకి కారణమవుతుంది. దాన ధర్మ విహీనానాం కృపణం జీవితం కృతం. ఎవరిలో దాన ధర్మాలు లాంటివి లేవు, అలాంటి వాళ్ళ జీవితం అది కృపణమైన దైన్యమైన జీవితం, నిరర్థకమైన జీవితం అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అవశ్యమేవ యాస్యంతి ప్రాణ ప్రాగుణిక ఇవ ఇతీదముక్తం తవ పక్షీరాజ విడంబనం జంతు గణస్సు సర్వం. కాబట్టి మృత్యువు అనేది శాశ్వతంగా అందరినీ కబళించేటటువంటిదై ఉంటుంది. ఎవరూ కూడా మృత్యువుని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆ ఉద్దేశాన్ని, ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రాణాలు పోయే లోపే దాన ధర్మాలు లాంటివన్నీ కూడా చేసుకొని పరలోక వాసం కోసం అని చెప్పి అధికమైన పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం ప్రతి మానవుడు కూడా చేయాలి అని చెబుతారు. ఋషే సర్వమేవైత జంతువునాం ప్రభవాదికం భరతతీర్థాదికం సర్వం పునః ప్రచకేశవ. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాజయేషాం ఇందీరవశ్యాము హృదయస్థో జనార్దన. భక్తి పరంగా నువ్వు కూడా కొన్ని విశేషమైన ప్రయత్నాలు మనం చెయ్యాలి అని చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరి మనస్సులో నిరంతరం భగవద్ భక్తి అనేది ఉంటుందో అలాంటి వాళ్ళకి పాపాలు అనేవి కష్టాలకు గురి చేయలేవు. కాబట్టి విష్ణు భక్తి ఉన్నవాడికి ఎక్కడైనా సరే అదే తారణం అనేది చేస్తుంది. ఎలవేళలా ధర్మం గెలుస్తుంది తప్ప అధర్మం గెలవదు. సత్యం గెలుస్తుంది తప్ప అబద్ధం అనేది గెలవదు. మహావిష్ణువు విషయంలో మహాభక్తి అనేది ఉండాలి. ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు మాత, ఆయనే మనకు సహోదరుడు అనే భావనతో అత్యంత ఆత్మీయుడిగా శ్రీమన్నారాయణుణ్ణి మనం భావించాలి. అలాంటి ఆ అద్భుతమైన పరమాత్ముడి యొక్క సర్వోత్తమత్వాన్ని తెలుసుకొని ఆ విశేషమైన సర్వోత్తమత్వ జ్ఞానముతో భగవద్ ఆరాధనని విశేషంగా మనం ఆచరణలో పెట్టాలి అనే విషయాన్ని చెబుతారు. హరేహి భాగీరథి విప్రా భాగీరథి హరి భాగీరథి హరి విప్ర సారమేత జగత్రయ. జగత్తులో నారాయణుడు, గంగానది, బ్రాహ్మణుడు ఈ ముగ్గురే అత్యంత సారమైనటువంటి వాళ్ళు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు, మన మహామహా పాతకాల్ని పరిహారం చేసేటటువంటి వాళ్ళై ఉన్నవారు. సుతముఖోద్గీర్ణం సర్వశాస్త్రాత్మ మండితం వైష్ణవీం వాక్సుధాం పీత్వా ఋషయస్తుష్టిమాయయు. ఈ రకంగా సుతాచార్యులు వారు ఆ శౌనకాది ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా అడిగినటువంటి విషయాలన్నింటినీ కూడా గరుడ పురాణ ముఖంగా వేదవ్యాసుల వారు రచించిన పురాణాన్ని ఇలా చెప్పడం అనేది జరిగింది. చివరి అధ్యాయాల్లో ఈ గరుడ పురాణానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఉపసంహారం అనేది చేస్తారు. ఈ రకమైన గరుడ పురాణాన్ని నెక్స్ట్ 2 అధ్యాయాలు ఉపసంహారం అనేది చేస్తారు. శృత్వాత దేవో గరుడం తోవోచ స్మృత వపు కర్మ భయం చ రూపం. అవన్నీ విని చాలా ఆశ్చర్యం కలిగింది గరుడదేవుడికి, భయము కూడా కలిగింది. సృష్టాధర ఏన చరాచరం జగత్ ఏన శాస్తా విహితో యమో విభు. ఎవరు భూలోకంలో పుట్టి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా యమధర్మరాజు గారు శాసనం అనేది చేస్తారు. ఈ విషయం నాకు గట్టిగా తెలిసింది అని అంటాడు గరుడదేవుడు. భగవంతుడు ధర్మార్థ కామం చరమోక్ష సంచయనం. ధర్మార్థ కామములు ఇవి మోక్షానికి ఉపయోగమయ్యే రకంగా మనం ఉపభోగం చెయ్యాలి. మోక్షానికి పనికొచ్చే రకంగా ధర్మార్థ కామాల్ని ఉపయోగించుకుంటే ఆ ధర్మార్థ కామాల వలన సుఖంగా మనం మోక్ష ప్రాప్తిని పొందగలం. దాన్నే నిష్కామ కర్మానుష్ఠానం అని అంటారు. ధర్మార్థ కామములను నిష్కామ బుద్ధితో ఆచరణలో పెడితే, భగవద్భక్తితో ఆచరణలో పెడితే అదే మనకు తారకంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి.
సంప్రాప్య విప్రత్వం అతీవ దుర్లభం. మానవులుగా పుట్టడమే అపురూపం, అలాంటిది బ్రాహ్మణులుగా పుట్టడం అనేది ఇంకా అపురూపమైనటువంటిది. చేతిలో ఒక అద్భుతమైన రత్నాన్ని పెట్టినట్టు అవుతుంది బ్రాహ్మణ జన్మ అనేది మనకు దొరికినప్పుడు. అలాంటి ఆ బ్రాహ్మణ జన్మని సార్థకం చేసుకోకుండా వ్యర్థం చేసుకునే వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది. యక్షత్రియో బాహుబలేన సంయుగే తత్సోమపానమి కృతం అహామకి. ఎవరు క్షత్రియుడైన వాడు యుద్ధంలో బాహుబలములతో యుద్ధం చేస్తాడో, అలాంటి వాడు ఎంతటి రక్తాన్ని కారుతాడో యుద్ధాలలో గాయపడి, అదే అతడికి సోమపాన సమానమైన యాగాలు చేసిన పుణ్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి క్షత్రియులు వాడు నిజంగా అదృష్టవంతులు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా ఆ విషయాన్ని చెబుతారు. స్థానాన్యనేకాని కృతాని తాని పీతాన్యనేకాని అపిగర్హితాని శాస్త్రం గృహీత్వా సమరే రిపూణాం యస్సమ్ముఖం యాతి సముక్త పాప. ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, కాని క్షత్రియుడైన వాడు యుద్ధం చేస్తూ చేస్తూ శత్రువుల ఎదురుగా పరాక్రమాన్ని ప్రదర్శించి మరణం అనేది పొందితే అతడు అన్ని పాపాలని కూడా తను పరిహారం చేసుకున్నవాడు అవుతాడు. క్షత్రాన్వయో వాపి విషోన్వయో వా శూద్రాన్వయో వాపి హి నీచ వర్ణ సంగ్రామాదేవ ద్విజబాలఘాతి స్త్రీవృద్ధాదీన తపస్వి హంత. ఉపద్రుతేష్వేషు పరాంగుకేషు యస్యుస్తస్య దేవా సకలా పరాంగుక తిరోదకం నైవ పిబంతి పూర్వే హుతం నగర్హంతి హుతాశలోపి. యుద్ధంలో వెన్ను చూపి పారిపోయిన వాడు క్షత్రియుడు అయితే అలాంటి వాడికి ఏ రకమైన యజ్ఞయాగాదులు వాడు చేసినా దేవతలు అవి ఏవి కూడా స్వీకరించరు. కాబట్టి క్షత్రియుడైన వాడు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశాన్ని ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఉండాలి. బ్రాహ్మణుల కోసం, స్త్రీల రక్షణ కోసం, బాలకుల రక్షణ కోసం, గోవులను సంరక్షించే ఉద్దేశంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను యుద్ధం అనేది చేస్తే సర్వ పాపాల నుండి పరిహారం అనేది పొందగలడు. ద్విజాయ దత్వా కనకం మహీమిమాం భూయస పశ్చాత్ భవతీయ లోకే దానం ప్రదత్తం గ్రహణే ద్విజేంద్రే స్నానం కృతం తేన సదాసు తీర్థే. ద్వేషాద్ భయాద్వా సమరే సమాగతే శస్త్రం గృహీత్వా పరసైన్య సమ్ముఖ నయాతి పక్షేంద్ర మృత పశ్చాత్ క్షాత్రం బలం తస్య గతం తథైవ. ఒకవేళ యుద్ధం చేస్తూ చేస్తూ మరణం అనేది పొందాడు అని అనుకుందాం. అలాంటి వీరుడికి ఎంతటి పుణ్యం అంటే సమగ్రమైన భూమండలం, అది బంగారంతో చేసిన భూమండలాన్ని ఒక శ్రేష్టమైన బ్రాహ్మణుడికి ఇస్తే ఎంత పుణ్యమో అంతటి మహాపుణ్యం తను యుద్ధంలో మృత్యుని పొందినంత మాత్రాన కలుగుతుంది. కాబట్టి క్షత్రియులకు వీరోచితంగా యుద్ధం చేసి తమ పరాక్రమాన్ని ప్రదర్శించవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. గత్వా గయాయాం పితృపిండదానం కృతం సదాయో మ్రేతేతు యుద్ధే యక్షాత్రదేహం తు విహాయ శోచతే రణాంగణే స్వామి వధే చగోగ్రహే. గయా శ్రాద్ధం చేసిన వాడికి ఎంతటి పుణ్యమో అంతటి మహాపుణ్యం యుద్ధంలో మృత్యుని చెందినటువంటి వాడికి కూడా కలుగుతుంది. ఎవరు క్షత్రియుడిగా పుట్టి అయ్యో ఎందుకైనా ఈ క్షత్రియుడిగా పుట్టానా నేను అని చెప్పి యుద్ధాల నుండి పారిపోతాడో, లేదా స్వామి వధకి తను కారణమవుతాడో, గోవులను అపహరణ చేస్తాడో, స్త్రీ బాలుకలను ఘాతానికి గురి చేస్తాడో, అలాంటి వాడందరూ కూడా మహాపాతకాల్ని చేసిన వాడై ఉంటారు ఆ క్షత్రియులు. వైశ్యస్వకర్మాన్ని విశోచతే తదా గృహీత పాశోన మయాపి సంచితం. ఆ వైశ్యుడు ధన సంపాదనలో పెట్టినటువంటి సమయాన్ని ధర్మ సంపాదనలో నేను పెట్టలేదు అని ఆ యమధర్మరాజు గారి పాశం అనేది కంఠానికి కట్టినప్పుడు అప్పుడు బాధపడడం అనేది జరుగుతుంది. శూద్రుడుగా ఉన్నవాడు మరణించే సందర్భంలో బ్రాహ్మణులను సేవించే అవకాశం ఉన్నా కూడా నేను ఆ పనిని చేయలేదు, ఇప్పుడు బాధపడుతున్నాను అని నానా రకాలుగా వాళ్ళ స్వధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల, పరధర్మాన్ని ఆచరించడం వలన వాడుకు ఇటువంటి అనర్థం అనేది కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. 4 వర్ణాలు శ్రేష్టమైనవి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. ఆ 4 వర్ణాలలోనూ కూడా ధర్మనిష్ఠులు అనేవాడు ఇంకా శ్రేష్టమైనటువంటి వాడు. ధర్మంతోనే అన్ని పుణ్యకర్మలతోనే మనం సంపాదించవచ్చు అన్నిటినీ కూడా. కాబట్టి పుణ్యకర్మల ఆచరణలో ఎక్కువ సమయాన్ని మనం పెట్టాలి. దేహం పరిత్యజ యదాత్ గతాయు పక్షింసితోహం క్రిమిగీడ సంస్థిత సరిసృపోహం మచకో వినిర్మిత చతుష్పదోహం మనసూకరోహం. ఆ
ధర్మం అనేది సరిగ్గా ఆచరిస్తే అది కుయోనులు కలగకుండాను కూడా మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మాచరణకి అధికమైన మహత్వాన్ని మనం ఇవ్వాలి అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రభాసనాతో నచభక్తి సంస్థతో ఏహిన్ క్వచిత్ నిస్తర ఏత్వయా కృతం గత్వా వరిష్ఠే భువి తీర్థ సన్నిధౌ ధనం నదత్తం విదుషాం కరేమయే. వెనక నరకలోకానికి వెళ్లేటప్పుడు ఆ నానా విధాలుగా ఏ కష్టాలు వాడు పడుతూ శిక్షలని అనుభవిస్తూ తన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటాడు కదా. ఆ విషయాలు వాడు ఎలా బాధపడతాడనేది అంతా కూడా అక్కడ చెప్పారు నరక గమన సందర్భంలో. అవన్నీ ఇక్కడ మనకు సంక్షిప్తంగా తెలియజేయడం అనేది చేస్తారు. దానముల యొక్క ప్రభావాన్ని కూడా మనకి ఇక్కడ విశేషంగా ప్రస్తావన అనేది చేస్తాడు. మాతృదయాను రూపిణి వాణీ కలత్రం మధురార్థ భాషిణి స్థానం సుతీర్తే చ వర్గ మిష్టాన్నదాత చరితాగ్నిహోత్రో వేదాంత విచ్చంద సహస్రజీవి మాసోపవాసి చ పతివ్రత చ షట్జీవలోకే మమ వందనీయ. ఆరుగురికి భగవంతుడే స్వయం ఎంతో ఆదరణ అనేది ఇస్తాడట. ఎవరు? పంచభక్ష పరమాన్నాల్ని దానంగా ఇచ్చేవాడు, అగ్నిహోత్రాలు చేసేవాడు, వేదాంగాల జ్ఞానాన్ని పొందినవాడు, 1000 చంద్రుల సమానమైన అంటే 1000 చంద్ర దర్శనాలను చేసుకుని ఉన్నటువంటి దీర్ఘాయుష్తో ఉన్నవాడు, నెల రోజుల దాకా ఉపవాసం చేసినవాడు, పతివ్రత స్త్రీలు, ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో వీడు ఎల్లవేళలానూ కూడా నాకు ఆదరించబడేటటువంటి వ్యక్తులై ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఎంతో వాత్సల్యాన్ని చూపించి వీళ్ళ మీద ఎంతో ప్రేమని నేను చూపిస్తాను. ఏవం సమాచార యుతో నరోపి వాపిం సకూపం సదనం తడాకం వర్షాసనం వేద విదేచతత్వం కన్యా వివాహ తృణమోచనం ద్వితి అధ్యాయమేనం సుకృతస్య సారం శృణోతి గాయత్యపి భావశుద్ధ్యా. ఇటువంటి పాప పుణ్య కర్మముల యొక్క ఫలితం ఎలా అనుభవించాలి అని చెప్పేటటువంటి ఈ అధ్యాయం ఏదైతే ఉందో దీన్ని ఎవరైతే భక్తితో వింటారో అలాంటి వాడు మంచి వంశంలో పుట్టి ధర్మాచరణ చేస్తూ విశేషంగా భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు అని ఈ అధ్యాయాన్ని ఇక్కడ చెప్తారు. ఇక చివరి అధ్యాయం శృతామయా దయాసింధో యజ్ఞానాత్ జీవ సంస్కృతి అధునా శోతుమిచ్చామి మోక్షోపాయం సనాతనం. మానవుడు అజ్ఞానాంధకారంలో మునిగి ఏ రకమైనటువంటి సంసారాపాతకమైన కర్మలను చేస్తాడో, నరకాది అనర్థాల్ని పొందుతాడో ఇవన్నీ నేను విన్నాను. కానీ మోక్షోపాయం అనేది ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా నాకు తెలియలేదు. కాబట్టి మోక్షోపాయాన్ని చెప్పు, ఏం చేస్తే మనం మోక్షాన్ని పొందగలము అని అడిగితే దానికి శ్రీకృష్ణ పరమాత్మ మోక్షోపాయాలన్నిటినీ కూడా మనకి ఇక్కడ చెబుతారు. ఇక్కడ చెప్పబడిన మోక్షోపాయాలను విన్న మాత్రాన మోక్ష మార్గానికి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అస్థిదేవ పరబ్రహ్మ స్వరూపో నిష్కల శివ సర్వజ్ఞ సర్వకర్త సర్వేషో నిర్మలో ద్వయ. అద్వితీయుడైన వాడు, నిర్దుష్టుడైన వాడు, సర్వకర్త, సర్వస్వామి, సర్వగుణపూర్ణుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మ. అలాంటి ఆ పరబ్రహ్మ అనంత గుణాలతో యుక్తమై ఉన్నాడు. స్వతంత్రుడై స్వయం జ్యోతి స్వభాస తన యొక్క తేజస్సుతోనే సకల లోకాల్ని కూడా భాషింపజేస్తాడు. సత్వరజ తమో గుణాల ఏ రకమైన లేపం కూడా తనకు లేదు. సచ్చిదానంద ఆత్మ అయి ఉన్నాడు. నిర్దుష్టుడు, చిదానందాత్మకమైన శైలం పొందినవాడు, సర్వస్వామి అయినటువంటి వాడు ఆ నారాయణుడు. అలాంటి ఆ నారాయణుడి భిన్న అంశాలు మనమందరం జీవులం. భిన్న అంశాలైనటువంటి వాళ్ళు మనం అందరం జీవులం. చూడ్డానికి ఆయన పోలికలు మనకు ఉంటాయి, కానీ మనం భగవంతుడం కాం. అనాద్య విద్యోపహత. అలాంటి పరమాత్ముడి భిన్నాంశాలుగా పుట్టినటువంటి జీవులకు అనాది కాలంగానూ కూడా అవిద్య అనేది ఆవరించబడి ఉండడం వలన లింగదేహ నిమిత్తకంగా సాంసారికమైనటువంటి నానా విధాలుగా బంధనాల్లో తను మునిగి ఉంటాడు. అటువంటి ఆ సంసారికమైన బంధనాల్ని కలగజేసేటటువంటివి వేరేమీ కాదు, వాడు చేసిన పూర్వ కర్మలు. అనాది అయిన సంసారంలో పూర్వ కర్మలు ఏమి చేశాడో అవే అతడికి ఈ రకమైనటువంటి బంధనాన్ని కలగజేయడం అనేది చేస్తాయి. ఎన్నో రకాల జన్మలలో ఎన్నో రకాల కర్మలను చేస్తాడు. ఆ కర్మలన్నిటి కూడా తను
మళ్ళీ కొత్త జన్మలకు కారణంగా పొందడం అనేది జరుగుతుంది. పుణ్యకర్మలు చేస్తే సుఖంగా ఉంటాడు, పాపకర్మలు చేస్తే తప్పకుండా కష్టాల్ని అనుభవించడం అనేది జరుగుతుంది. 84 లక్షల యోనుల్లో బ్రహ్మావబోధ దిశనం ముదమాపదేవ అని చెప్పిన ప్రకారంగా మానవ శరీరం కంటే గొప్ప శరీరం మరొకటి లేదు. ఎందుకు అంటే మానవ శరీరంలోనే మనం పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందడం అనేది జరుగుతుంది. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం. మానవుడిగా పుట్టిన వాడే ఖచ్చితంగా మోక్ష సాధనని తను చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా మానవుడే పాపాలు చేస్తూ అంధతమస్సులో పడవలసినటువంటి ప్రసంగం కూడా ఉంటుంది. ఈ ఒక శాస్త్రీయ రహస్యాన్ని తెలుసుకొని తస్మాత్ దేహం ధనం రక్షే పుణ్యకర్మాణి సాధే. దేహాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు సంపాదించే న్యాయబద్ధమైన ధనాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. దేహం బాగా ఉంటే ధర్మకర్మలను ఆచరించడానికి వీలవుతుంది. ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే దానాలు చేయడానికి అది ఉపయోగానికి వస్తుంది. రక్షేచ్చ సర్వదాత్మానం. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని మనం నానా విధాలుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే ఒక క్రమలో పుణ్యకర్మల అనుష్ఠానం వలన మన రక్షణ అనేది జరుగుతుంది. పాపకర్మల అనుష్ఠానం వలన, పాపకర్మలను చేయడం వలన నరకాది అనర్థాలు మనకు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని ఉండాలి. ఈ రకమైనటువంటి పాప పుణ్య కర్మలలో అధికమైన సమయం, అధికమైన ప్రయత్నం పుణ్యకర్మల ఆచరణలోనే పెట్టడం చాలా సూక్తమైన విషయం అని అంటాడు పరమాత్మ. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పిన ప్రకారంగా శరీరం సరిగ్గా ఉంటే ధర్మాచరణ కూడా సరిగ్గా జరుగుతుంది. కాబట్టే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ విశేషంగా భగవద్భక్తితో నానా విధాలుగాను కూడా దాన ధర్మాలు చేస్తూ పరలోకానికి కావాల్సినటువంటి అధిక మహాపుణ్యాన్ని సంపాదించే ప్రయత్నంలో మనం ఉండాలి. సందీప్తే కోశపవనే కూపం కాంతి దుర్మతి. ఇల్లు తగలబడిపోయే సమయంలో ఎవడైనా బావులను తవ్వుకుంటూ కూర్చుంటాడా? లేదు. ముందే బావుల్ని తవ్వి పెడతాడు, ఇల్లు తగలబెట్టినప్పుడు ఉపయోగానికి వస్తుందని. అలా దూరదృష్టి, ముందు చూపు అనేది ఉండాలి. ఆ ముందు చూపు అనేది ఉండడం వలన ఏం చేస్తాడు, ముందు నేను మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నాకు కలుగుతాయి అనేది తెలుసుకొని ఆ క్లేశకరమైన పరిస్థితులు అయితే వాటిని నివారణ చేసే ప్రయత్నంలో తను ఉండాలి. సుఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వాటిని అధికంగా పొందడానికి ప్రయత్నపూర్వకం అనేది చేయాలి. లోకోమోహ సురాంపిత్వ నభిభేతి కదాచన సంపద స్వప్న సంకాశ యౌవనం కుసుమోపం. జగత్తులో ఏదీ కూడా శాశ్వతం కాదు. నీటి బుడగ లాంటి మానవ జీవితం. అలాంటి ఆ నీటి బుడగ లాంటి మానవ జీవితంలో చాలా అల్ప సమయం అనేది మనకు ఉంటుంది. అటువంటి అల్ప సమయాన్ని మనం సార్థకం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏది మంచో దాన్ని మంచి అని తెలుసుకోవాలి, ఏది చెడో అది చెడు చేస్తుంది అని తెలుసుకోవాలి. విపరీతంగా మన వ్యవహారం ఉంటుంది. ఏది చెడో పాపం దాన్ని మంచి అనుకుంటారు, ఏది మంచో పుణ్యం దాన్ని పాపం అని అనుకుంటారు. అలా ఉండకూడదు. శాస్త్రానికి అనుగుణంగా సరైనటువంటి క్రమలో పుణ్య పాపముల వలన మనకు హితము జరుగుతుందో అహితము జరుగుతుందో అనేది తెలుసుకొని హితము జరిగేటటువంటి పుణ్యకర్మలని ఆచరించే ప్రయత్నం అనేది చేయాలి. ఒక్కొక్క క్షణం కూడా ఎంతో విలువైనది. మన భూలోకములో ఒక క్షణంలో కోటి పుణ్యాలని మనం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి సమయాన్ని వృధా చేసుకోవడం అనేది చేయక సార్థకం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. పృథివీ అది ఆవాల గింజగా మారిపోవచ్చు, మేరు పర్వతం చీలిపోవచ్చు, సాగర జలం ఎండిపోవచ్చు. అలాంటి శాశ్వతమైన పదార్థాలు ఏమున్నాయో వాటికే నాశనం అనేది ఉంది. అలాన్నప్పుడు శరీరం అది పర్మనెంట్ అని ఎలా అనుకుంటారు? పృథ్వీ, సముద్రాలు, మేరు పర్వతాదులే శాశ్వతం కావు. అలాంటి సందర్భాల్లో మన ఈ తుచ్చమైన శరీరం ఇది శాశ్వతం అని అనుకుంటే వాడికంటే మూర్ఖుడు మరొకడు లేడు అని అర్థం చేసుకోవాలి. ఇక మన శరీరమే శాశ్వతం కాదు అంటే
దానికి సంబంధించినటువంటి భార్యా కలత్రాదులు మొదలైన వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మనతో పాటు ఉండేవారు కాదు కదా. నహి మృత్యు ప్రతీక్షేత, ఎవరి కోసము కూడా ఆగదు మృత్యు. ఆయుష్ తీరిపోయిందంటే వాడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వాడిని ప్రాణాన్ని హరించి నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం అనేది మృత్యు సదాకాలంగానూ కూడా చేస్తూ ఉంటుంది. నానా విధాలుగా ఉండేటటువంటి మృత్యు అనబడే శత్రువుకి వ్యాధులు అనబడే సైనికులు ఉన్నాయి. వృద్ధాప్యం అనబడేటటువంటి మంత్రి ఉన్నాడు. ఆ వృద్ధాప్యం అనబడే మంత్రి యొక్క నిమిత్తంతో ప్రచండమైన వ్యాధులు అనబడే సైనికులను పెట్టుకొని మృత్యు అనేవాడు మన శరీరాన్ని ప్రాణరహితంగా చేసేస్తాడు. తృష్ణాసూచి వినిర్భిన్నం సిక్తం విషయ సర్పిష రాగద్వేషానలే పక్వం మృత్యురష్టాతిమానం. రాగద్వేషాలలో మునిగి ఉన్న మానవులను, తృష్ణాసూచి వినిర్భిన్నం అధికమైన ఆశతో ఉండేటటువంటి వాళ్ళని ఈ మృత్యు అనేది సునాయాసంగా అపహరణ అనేది చేస్తుంది. మృత్యుకి చిన్నపిల్లవాడు, పెద్దవాడు ఇత్యాదులు ఏవీ లేవు. ఎవరైనాను సరే ఆయుష్ తీరిపోయిందంటే ఖచ్చితంగా వాడిని తీసుకెళ్లాల్సిందే. అలాంటి ఈ సంసారం అనేది దుఃఖానికి మూలం. ఎలవేళలాను కూడా దుఃఖం అనేది మనకు ఉంటుంది. ఈ సంసారాన్ని చాలా గొప్పది అని భావించకుండా ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. మాంసం గురించి ఆశపడిన చేప అది లోహముతో చేసిన జాలాన్ని తెలుసుకోలేదు ఎలాగో. అలా సుఖములు, అల్ప స్వల్పమైన సుఖముల గురించి ఆశపడిన వ్యక్తి సంసారం అనబడేటటువంటి భయంకరమైన జాలంలో తను చిక్కుకొని పోవడం అనేది జరుగుతుంది. అలాంటి జాలంలో చిక్కుకున్నాడంటే ఏది మంచో ఏది చెడో అనేది తెలుసుకోకుండా ఉన్మత్తుడైనటువంటి మార్గంలో సాగుతూ ఆకలి దాహములను తీర్చుకోవడానికి, కడుపు నింపుకోవడానికి అన్ని రకాల అన్యాయాలు చేసి చివరికి నరకలోకంలో పడడం అనేది జరుగుతుంది. నిద్రాభి మైథునాహార సర్వేషాం ప్రాణినాం సమాహ. నిద్ర, సంసారం సకల పశుపక్షాదులకు మానవులకు కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ మనమేం చేస్తామో అవన్నీ పశువులు చేయగలం. పశువులు ఏం చేస్తాయో అవన్నీ మానవులు కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం చేసింది పశువులు చేయలేవు. అదేమిటి అంటే జ్ఞానవాన్ మానవ ప్రోక్తో జ్ఞానహీన పశుస్మృత. జ్ఞానాన్ని సంపాదించడం. జ్ఞానం అనేది సంపాదించేటటువంటి పని మానవుడు మాత్రమే చేయగలడే తప్ప మానవేతరులు ఎవరికీ కూడా అది సాధ్యం కానటువంటి విషయం. అంటే పశువులకి జ్ఞానాన్ని పొందే అవకాశం అనేది ఉండదు. మానవుడిగా పుట్టిన వ్యక్తి అధికమైన జ్ఞానాన్ని పొందే ప్రయత్నంలో తను ఉండాలి. సాంసారికమైన సంగత్యాన్ని వదిలిపెట్టి మహానుభావులైన సజ్జనులతో సహవాసం అనేది చేయాలి. వాళ్ళు చెప్పే ఉపదేశాలని ఆచరణలో పెట్టే ప్రయత్నం అనేది చేయాలి. ఈ రకంగా యస్య నాస్తి నరస్సోంద కథం నస్యాద మార్గగా స్వస్వవర్ణాశ్రమాచార నిరత సర్వమానవాహ. స్వస్వవర్ణ విహితమైనటువంటి కర్మానుష్ఠానాలని ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరణలో పెట్టాలి. అజ్ఞానాన్ని దూరం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆచరణలో పెడితే అదే మోక్ష మార్గానికి తలుపులు తెరిచినట్టు అవుతుంది అనేది తెలుసుకో. గరుడదేవ వేహదండన మాత్రేణ కాముక్తి అవివేకిన. ఊరికే దేహాన్ని కష్టపడితే ఏ ప్రయోజనం లేదు. సార్థకమైన విధిలో దేహాన్ని ఎలా కష్టపడితే పుణ్యాన్ని సంపాదించవచ్చో ఆ రకంగానే దేహాన్ని కష్టపడే ప్రయత్నం అనేది చేయాలి. మహామహా తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు పశువుల వలె జీవనాన్ని సాగిస్తారంటే పశువులలాగా నడవడం, పశువులలాగా వనాలలో ఉండడం లాంటివన్నీ చేస్తారు. అలాంటి మహామహా తపస్సంపన్నులు మాధవి, ఆవిడ పిల్లలు, యాతి మహారాజు గారి యొక్క మనుమళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ రకమైన వానప్రస్థాశ్రమంలో చేసినటువంటి పుణ్య సాధన గురించి మహాభారతంలో వింటాం. దాని ఇక్కడ సూచన అనేది చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. నపిబంతి మహీతోయం వృతినస్తే భవంతి కిం మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర. మోక్షానికి నేరుగా కారణం, మోక్ష ప్రాప్తికి నేరుగా సాధనం అంటే తత్వజ్ఞానం. జ్ఞానేనైవ పరంపదం నైజ్ఞానేన పవిత్రమిహ విద్యతే అనేది తెలుసుకోవాలి. వేదాగమ పురాణజ్ఞ పరమార్థం న వేత్య విడంబస్య తస్యేవ తత్సర్వం కాకవాషితం.
వేదాంగాలు, పురాణాలు మొదలైనటువంటివన్నీ కూడా తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తి భగవద్ అపరోక్ష జ్ఞానాన్ని పొందనంత వరకు అతడికి మోక్ష ప్రాప్తి అనేది అవ్వడానికి అవకాశం లేదు. పఠంతి అహర్నిశం శాస్త్రం పరతత్వ పరాంగుఖాః, మహాభక్తితో శాస్త్రాది అధ్యయనాలు చెయ్యాలి. అలా కాకుండా జ్ఞానప్రాప్తి కోసమనే ఊరికే శాస్త్ర అధ్యయనాదులు అనేవి చేస్తే అదేది మనకు తారకంగా ఉండదు అని తెలుసుకోవచ్చు. శిరోవహతి పుష్పాణి, తల మీద పూలు పెట్టొచ్చు, గంధాన్ని గ్రాణేంద్రియం కనిపెట్టవచ్చు, వేద శాస్త్రాదులను చాలా మంది చదవవచ్చు, కానీ వేద శాస్త్రాల భావాన్ని సరిగ్గా తెలుసుకున్నటువంటి వాడు చాలా దుర్లభమైన వాడు. వేదాంగాలని చదవడం కాదు, వాటి యొక్క సరైన అర్థాన్ని తెలుసుకుని ఉండేవాడు నిజంగా భావబోధకుడు అని అవుతాడు. తత్వమాత్మస్తమజ్ఞాత్మ మూఢశాస్త్రేషు ముఖ్యతి, సరైనటువంటి మార్గదర్శనం లేక ఎన్నో రకాల శాస్త్రాలలో మోహింపబడడం అనేది జరుగుతుంది మానవులకి. అది ఏది కూడా జరగకుండా మనం జాగ్రత్త అనేది పడాలి. నవేదాధ్యయనాత్ ముక్తి శాస్త్ర పఠనాదపి జ్ఞానాదేవై కైవల్యం నాణ్యతా వినతాత్మజ. వేదాధ్యయనాదులు, శాస్త్ర పఠనాదులు ఇత్యాదులన్నీ కూడా అపరోక్ష జ్ఞానానికి సాధనం. అపరోక్ష జ్ఞానమే మోక్షానికి సాధనం. నాశ్రమ కారణం ముక్తే, సన్యాసం తీసుకున్నాడు అన్నమాత్రాన మోక్షం లభిస్తుంది అని కాదు. సన్యాసాన్ని తీసుకున్న తర్వాత శాస్త్రాల యొక్క అనుసరణ చేస్తూ, శాస్త్రాల అధ్యయనాన్ని చేస్తూ, ఆ సన్యాసి అయిన వ్యక్తి శాస్త్రాల అభ్యాసంతో పాటు పరమాత్ముడి సరైన తత్వాన్ని తెలుసుకున్నాడంటే అతడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడు అని అవుతాడు. ఆగమోక్తం వివేకోక్తం ద్విధా జ్ఞానం ప్రత్యక్షతే. శాస్త్రాల ద్వారా కలుగునట్టి జ్ఞానం ఒకటి, మనకు వయస్సుతో పాటు వచ్చేటటువంటి జ్ఞానం మరొకటి. ఈ రకమైనటువంటి జ్ఞాన ప్రాప్తి అనేది మనకు ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అనేది తెలుసుకోవాలి. అద్వైతం కేచిత్ ఇచ్చంతి, ద్వైతం ఇచ్చంతి చాపరే, సమం సత్వం తత్వం న జానంతి, ద్వైతాద్వైతం వివర్జితం. అద్వైతం అనేది కొంతమంది మోక్షం అని అనుకుంటారు, ద్వైతం అనేది కొంతమంది అపేక్ష చేస్తారు. మొత్తానికి ద్వైతం, అద్వైతం ఇవి రెండూ కూడా ఏవైతే ఉన్నాయో వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి తత్వాలు. అలాంటి ఆ తత్వాలలో ఏ తత్వం సమం తత్వం పరమాత్ముడి యొక్క నిర్దోషత్వ గుణపూర్ణత్వాన్ని సమర్థన చేస్తుందో అదే సరైనటువంటి తత్వం అని అనిపించుకుంటుంది. అద్వైతంలో నిర్దోష గుణపూర్ణుడైన పరమాత్ముడి వర్ణన చేస్తారా అంటే చెయ్యరు. ద్వైతంలో నిర్దోష గుణపూర్ణుడైన పరమాత్ముడి వర్ణన చేస్తారు, కాబట్టి అదే ఉత్తమమైనది. రెండు పదాలు బంధనానికి మోక్షానికి కూడా కారణాలు అనేది తెలుసుకోండి. నమమ అనే భావన, నాది కాదు నాది కాదు, నేను స్వతంత్రుణ్ణి కాదు అని తెలుసుకోవడం మోక్షానికి కారణమవుతుంది. బంధనం మమ మమ, ఇది నాది ఇది నాది అని అనుకునేటటువంటి వాడికి బంధనం అనేది కలుగుతుంది. కాబట్టే పరమాత్ముడి స్వాతంత్రాన్ని మరవకుండా నాహంకర్త హరికర్త అనే భావనతో మనం ఉండాలి. అదే మనకు భగవత్ సాక్షాత్కారానికి కారణం అని తెలుసుకోవాలి. విద్య యా విముక్తిదా, ఏది మోక్షాన్ని ఇవ్వగలదో అదే నిజమైన అర్థంలో విద్య అని అనిపించుకుంటుంది. కర్మాణి దీప్యంతే యావత్ సంసార వాసన యావద్ ఇంద్రియ చాపల్యం తావత్ కథాకృత కుత. ఎప్పటి వరకు ఇంద్రియ నిగ్రహం అనేది లేదో అప్పటి వరకు భగవత్ కథాశ్రవణం అనేది చేయడు. కాబట్టే ఇంద్రియ నిగ్రహాలు లాంటివన్నీ కూడా చేసుకుని విశేషంగా భగవత్ కథాశ్రవణం అనేది చేసే ప్రయత్నంలో మానవులు మోక్ష మార్గంలో సాగే ప్రయత్నం ఈ రకంగా భగవంతుడి యొక్క కథలను శ్రవణం చేయడం అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇటువంటి భగవత్ తత్వజ్ఞానం గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మనం పొందగలం అని తెలుసుకోవాలి. భాగవతం మొదలైనవన్నీ కూడా ఆ పరమాత్ముడి అద్భుతమైన తత్వాన్ని చెప్పేటటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథాలు అనేది తెలుసుకోండి. భగవద్గీతలో ఉండేటటువంటి ఎన్నో విశేషాంశాలని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తారు. నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ, సకామ కర్మలను వదిలిపెట్టినవాడు,
దంభం, అహంకారం లాంటివన్నీ వదిలిపెట్టినటువంటి వాళ్ళు, శీతోష్ణ సమదుఖాలు అనబడే సమాలను మీరి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళే అమూఢులు అని అనిపించుకుంటారు, జ్ఞానులు అని అనిపించుకుంటారు. వాళ్ళు అవయవమైన, నాశరహితమైన భగవత్ పాదాన్ని, భగవంతుడి ప్రాప్తిని వారు పొందగలరు. జ్ఞాన హృదయ సత్యజలే రాగద్వేషమలాపహే. జ్ఞానం అనబడే సరోవరములో, సత్యము అనబడే జలములో రాగద్వేషములు అనబడేటటువంటి మలినాలని మనం శుద్ధి చేసుకొని ఎవరు స్నానం చేస్తారు, అలాంటి వాడు రాగద్వేషములు అనబడే మలాన్ని దూరం చేసి శ్రేష్టమైన జ్ఞానం అనబడే సరోవరం, ఆ సరోవరంలో నిండి ఉన్నది సత్యం అనే జలం. ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఎవరైనా ఉంటుంది కదా, ఈ రకంగా ఎవరు ప్రయత్నం చేస్తారు కదా, వాళ్ళు మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది. మోక్షదాయికి అయినటువంటి సప్తపురాలు, వాటి గురించి కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా తను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. చివరి ఘట్టంలో ఫలశ్రుతి. సర్వమాఖ్యాతమాం తాతం శ్రుతో భగవతో యథా ఉక్తం సుపూర్ణ సంజ్ఞంతో పురాణం పరమాద్భుతం. ఈ గరుడ పురాణం అనేది ఎంతో అద్భుతమైనటువంటి పురాణం. ఇది హరేహే తాక్షదాపద్రుభుగు. శ్రీమన్నారాయణుడు గరుడుడికి ఉపదేశం చేశాడు ఈ గరుడ పురాణాన్ని. గరుడదేవుడు భృగు ఋషి గారికి, భృగు ఋషి గారు వశిష్ఠుల వారికి, వశిష్ఠులు వారు వామదేవుల వారికి చెప్పడం అనేది జరిగింది. వామదేవుల వారు పరశురాముల వారికి, పరశురాముల వారు వేదవ్యాసుల వారికి, వేదవ్యాసుల వారి ద్వారా నేను తెలుసుకొని ఈ రకంగా గరుడ పురాణాన్ని నీకు చెప్తున్నాను అని అంటారు. అంటే ఇంతమంది మహానుభావులు ఈ పురాణాన్ని అధ్యయనం చేశారు అనేది తెలుసుకో అని అభిప్రాయం. ఇంతమంది మహానుభావులు, భాగవతోత్తములు ఈ పురాణాన్ని అధ్యయనం చేశారు కాబట్టి ఇది సర్వశ్రేష్టమైన పురాణం అనే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు ఈ రకంగా చెప్పడం వలన. ఏదం శృణ్యాన్మర్తో యోవాభిదదాతి చ. ఎవరు దీన్ని శ్రవణం చేస్తారు లేదా ఎవరు దీని ఉపదేశం అనేది చేస్తారు, అలాంటి వాడు ఇహామూత్ర లోకాలలోనూ కూడా సర్వసుఖాలను కూడా వాడు పొందడం అనేది జరుగుతుంది. నరకలోకానికి వెళ్లేటప్పుడు ఏ కష్టాలు కూడా వాళ్లకు కలగవు. ఈ గరుడ పురాణం యొక్క శ్రవణ మాత్రంతోనే మనకు ఎన్నో పాపాలన్నిటినీ కూడా పరిహారం అనేది చేసుకునే అవకాశం అనేది దొరుకుతుంది. అత్రోక్త కర్మపాకాది శ్రవణం చంద్రనామేహ వైరాగ్యం ఆవయేది తస్మాత్ శ్రోతవ్యమే వచ్చు. వైరాగ్యదాయకము ఈ గరుడ పురాణం. ఎంతైతే అంత అధికంగా వైరాగ్య ప్రాప్తిని పొందాలి అంటే గరుడ పురాణాన్ని మనం వినాలి. అప్పుడే వైరాగ్యతో భక్తి దాఢ్యం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ రకంగా దృఢమైన భక్తిని సాధించడానికి ఈ గరుడ పురాణం యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి అని చెప్పడం చేశారు గరుడదేవుడికి శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్మతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి. ఎలవేళలాను కూడా ఈ గరుడ పురాణాన్ని వినాలి. వినేవాళ్లకు నానా విధాలుగా పాపాలన్నిటి కూడా పరిహారం చేసే మహాసామర్థ్యం ఈ పురాణానికి ఉన్నది. శ్రద్ధాభక్తులతో ఎవరు ఈ పురాణాన్ని వింటారో అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్పబడినటువంటి నానా విధాలుగా ఉండే దానాలు, శుత్వా దానాని దేయాని వాచకాయాకిలాని చ. ఎవరు చెప్పి ఉన్నారో అలాంటి విద్వాంసులకి నానా విధాలుగా దానాలు లాంటివన్నీ కూడా మనం ఇవ్వాలి. పూర్వోక్త శయనాదీని నాణ్యత సఫలం భవేత్. లేకపోతే అది సఫలం కాదు అని కూడా చెబుతారు. పురాణాన్ని పూజించాలి. పురాణాన్ని చెప్పినటువంటి వాచకులను కూడా మనం పూజించాలి. వస్త్రాలంకారాదులు, గోదానాదులు, దక్షిణాదులతో కూడా ఆదరపూర్వకంగా ఆ పురాణాన్ని చెప్పినటువంటి విద్వాంసుల్ని పూజించే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత అన్నదానై హేమదాని. భూరి భోజన నిమిత్తకంగా అన్నదానము, స్వర్ణదానము, భూమి దానము ఇత్యాదులన్నీ కూడా ఇవ్వడం అనేది చేసి విశేషంగా వాచకుడికి మనం పూజించడం అనేది చేయాలి. మహాపుణ్యప్రాప్తి అవుతుంది ఈ రకంగా చేస్తే. యశ్చేదం శృణ్యాన్ మర్త్యో యశ్చ చాపి పరికీర్తే విహాయ యాతనం ఘోరం ధూత పాపో దివం వ్రజే. ఈ పురాణాన్ని ఎవరు విని ఉంటారో అలాంటి వాళ్ళు అన్ని రకాల పాపాలని పరిహారం చేసుకుని సుఖవంతంగా యమలోక మార్గాన్ని వారు చేరుకోగలరు. అక్కడి నుంచి ఉత్తమ లోకాలని, విశేషమైనటువంటి భక్తి కలుగజేసేటటువంటి మంచి జన్మలని మొదలైనవని కూడా వారు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి
ఈ రకంగా గరుడ పురాణంలోని ధర్మకాండం అనేది ఇంతటితో సమాప్తం అవుతుంది. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మజాకినం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాణ్యథా నజానే కర్మ యత్కించిత్ నాపి లౌకిక వైదికేన నిషేధ విధి విష్ణోః తవ దాసోస్మి కేవలం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మజాగ్లం దదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాణ్యత. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావేత్ పుణ్యం ప్రదాప్నోతు గురుర్మమ.